ఈరోజు నేను ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఈ స్పెషల్ వీడియో ఏంటంటే, నా మిత్రులు ప్రముఖ కార్డియాలజిస్టులు డాక్టర్ ముఖర్జీ గారు, అలానే డాక్టర్ మొబా శ్రీనివాస్ గారు చాలా మంచి ఎథికల్ డాక్టర్సు, చాలా నాలెడ్జబుల్ డాక్టర్సు. మోరోవర్ నాకు కూడా అత్యంత సన్నిహితులు. ముఖర్జీ గారితో అయితే నా సాన్నిహిత్యం, నేను ప్రస్థానం భగ్నమైనప్పటి నుంచి కూడా ఆయనకి నాకు మధ్య సాన్నిహిత్యం బాగుంది. అయితే తమ్ముడే ప్యాకెట్ అన్నట్టుగా మేము వ్యక్తిగతంగా ఎంత సాన్నిహిత్యం ఉన్నప్పటికీ కొన్ని సిద్ధాంతాల పరంగా విభేదించాల్సి వచ్చినప్పుడు మాకు సబ్జెక్ట్ పరంగా సహజంగానే కొన్ని విభేదాలు ఉన్నాయి. ఆయన పనిచేస్తున్న వ్యవస్థ తాలూకు భావజాలానికి, నేను ముందుకు వచ్చిన విధానానికి అనివార్యంగా క్లాష్ అనేది ఒకటి ఉంది. అయితే ఇంతకాలం నేను డయాబెటీస్ మీద, ఇతరత్ర వాటి మీద నేను నిజం చెప్పాలంటే కార్డియాలజీ మీద చేసిన రివిలేషన్స్ చాలా తక్కువ. డయాబెటీస్ సంబంధించి అయితే నేను ఒక రకంగా చెప్పాలంటే ఊచకోతకు వచ్చినప్పుడు కూడా ఎవరు మాట్లాడడానికి ముందుకు రాలేకపోయారు. అంటే నిజానికి అది ఎండోక్రైనాలజీ సబ్జెక్ట్ అయినా ఇతర సబ్జెక్టులు అయినా వీళ్ళందరూ రిలేటెడ్ అని ఎవరు రాలేదు. నేను ఇంతకుముందు గతంలో కూడా కార్డియాలజీ చెవిలో పూలని, టోటల్ కొలెస్ట్రాల్ స్కామ్ అని, ఎల్డిఎల్లో రకాల గురించి కానీ, అలాగే మొన్న చేసిన లేటెస్ట్ వీడియో గురించి కానీ కార్డియాలజీ మీద స్పెషలైజ్డ్ వీడియోలు చేశాను. అందులోవి ఎక్కువ మంది ఇప్పుడు మన ముఖర్జీ గారిలాగా, మొబా శ్రీనివాస్ గారిలాగా విభేదించే విషయాలు ఎక్కువ ఉంటాయి దాంట్లో. అంటే సిద్ధాంతాల పరంగా వాళ్ళు చెప్పే సిద్ధాంతాలని నేను సమూలంగా వ్యతిరేకిస్తున్నాను. సబ్జెక్టే, ఇందులో వ్యక్తిగతం అనేది ఏం లేదు. సో ఈ సందర్భంగా ఏంటంటే, గతంలో నేను వీడియోలు చేసినప్పుడు ఏమీ మాట్లాడలేదు. మొబా శ్రీనివాస్ గారు నేను ఒక వీడియో చేసినప్పుడు కార్డియాలజీ చెవిలో పూలు ఆయన ఒక వీడియో చేశారు, కానీ నాకు కౌంటర్గా దాన్ని కొన్ని కారణాల చేత ఆయన విత్డ్రా చేసేసుకున్నట్టున్నారు, తీసేశారు. ఆయనే తీసిన తర్వాత ఇక అది ఓకే, దాన్ని పర్గెట్, దాని గురించి పక్కన పెట్టండి. అప్పుడు మళ్ళీ ఇద్దరు ముందుకు వచ్చి ఒక వీడియో చేశారు నా వీడియో కౌంటర్గా. ఇది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. నేను 8 సంవత్సరాలు ఎదురు చూసింది కూడా ఇదే. ఎప్పుడైనా సరే చర్చకి ముందుకు రావాలి, అందరూ వచ్చినప్పుడే నిజాలు ప్రజలకు అర్థమవుతాయనే కాన్సెప్ట్ నేను బలంగా నమ్ముతాను. అందులో భాగంగా నేను నిజం చెప్పాలంటే కొంత కవిస్తాను కూడా. నా వీడియోలో ఏంటంటే కొంచెం గిల్లుతాను. నేను ఎందుకు గిల్లుతానంటే ముగ్గులోకి లాగటాను. ఇప్పుడు ఇలా ముగ్గులోకి లాగటం అంటే నా భాష చర్చకి తీసుకురావటం అని మీనింగ్, అంతమించి ఏం లేదు. ఇప్పుడు నేను డయాబెటీస్ కానీ దీనికి కానీ నేను ఎలా పోరాటం చేస్తాను మీకు తెలుసు. ఇన్ని ఛాలెంజ్లు చేస్తున్నాను, 2 కోట్ల ఛాలెంజ్లు అంటున్నాను, ఈ అంటున్నాను. ఎవరైనా ముందుకు వస్తున్నారా? ఏమన్నా ఆఫ్టర్ ఆల్ బేకంగా కొట్టేయడానికి మీకు ఎంతసేపు పని, ఊరిన చాట్ నుంచి మాట్లాడటం తప్ప అని తెలిసినా సరే ఒక్కళ్ళు కూడా ముందుకు రారు. ఎందుకు రారంటే అది నిజాన్ని ఎదుర్కొంటే ఎంత కష్టం వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ వ్యవస్థని చేయలేకపోయారు. ఇప్పుడు ఫస్ట్ టైం ముఖర్జీ గారు, శ్రీనివాస్ గారు చక్కగా ఒక కాన్సెప్ట్తో ముందుకు వచ్చారు. ఇప్పుడు నిజానికి ముఖర్జీ గారు, డాక్టర్ మొబా శ్రీనివాస్ గారు వీళ్ళు చెప్పే ఒపీనియన్ వాళ్ళిద్దరిదే కాదు. అలాంటి ఒపీనియన్ ఉన్నాళ్ళు కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఉన్నారు. సమాజంగా 2గా చీలుంది. అది ఒక వెర్షన్. ఇప్పుడు నేను ఒక వెర్షన్ చెప్పానంటే, ఇప్పుడు నేను చెప్తున్న వెర్షన్ చెప్పిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. ఇది కూడా అంతే. ఇక్కడ 2 భిన్నమైన భావాల సంఘర్షణ. స్టాటిన్స్ గురించో లేదా కొలెస్ట్రాల్ గురించో ఈరోజు కాదు, మొదటి నుంచి కూడా, అంటే 1970 నుంచి కూడా ఈ కొలెస్ట్రాల్ అనే కుంభకోణాన్ని ప్రజల మీద రుద్ది మానవ జాతిని వాళ్ళ బిజినెస్కి కస్టమర్లుగా మార్చుకోవడం కోసం అమెరికన్ మెడికల్ మాఫియా వ్యవస్థ సృష్టించిన ఒక విధ్వంసకర క్రీడలో ఇదంతా ఒక భాగం. ఈ క్రీడలో భాగంగానే ఈ ఫైట్లు జరుగుతాయి. దీని మీద ఖచ్చితంగా ఇవాళ మనం డెప్త్ సైన్స్ మాట్లాడదాం ప్రజల అవగాహన కోసం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను ఒకటి చెప్పినప్పుడు, ఇప్పుడు ఉదాహరణ నేను బాహుబలి గురించి చెప్పినప్పుడు, బాహుబలి గురించి చెప్తే దాంట్లో ఉండే తప్పులు పర్లేదు. కానీ నేను బాహుబలి గురించి మాట్లాడితే ముఖర్జీ గారు, శ్రీనివాస్ గారు రాధేశ్యామ్ గురించి మాట్లాడారు. అది వచ్చింది తిప్పలం. నిజానికి నేను అన్నదానికి వక్రీకరణ జరిగింది. నేను అన్నది స్పష్టంగానే ఉన్నాయి. నేను అన్నది ఏంటో మొదట వివరిస్తాను. వాళ్ళ అభ్యంతరం ఏంటంటే, అసలు నేను ఈ వీడియో వాళ్ళు చేయడానికి వెంటనే వాళ్ళు చేయడానికి ప్రేరేపించిన అంశం ఏంటంటే, బహుశా వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుని చేశారు. దానికి కారణం ఏంటంటే, నేను ఆ వీడియోలో చెప్పింది, ఇప్పుడు గుండె జబ్బు వచ్చినప్పుడు మామూలుగా స్టంట్లు వేసేవాళ్ళు ఉంటారు కదా, ఆ స్టంట్లు వేసేవాళ్ళు లేకపోతే బైపాస్ సర్జరీ చేసినప్పుడు అన్ని రిపోర్ట్లు చేస్తారు. అన్ని రిపోర్ట్లు చేసినా కూడా లిపిడ్ ప్రొఫైల్ రిపోర్ట్ చేయట్లేదు. నా దగ్గరికి వచ్చే రోజు 100 మంది పైన, మినిమం 100 చూస్తాను నేను, 100 మంది పైన అన్ని రకాల క్యాన్సర్ వాళ్ళు, అన్ని క్రానిక్ డిసీజ్ వాళ్ళు, మెయిన్ చిన్న చితక వాళ్ళు రారు నా దగ్గరికి. క్రానిక్ వాళ్ళు, డయాలసిస్లు కానీ ఆటోమేటిక్ డిసీజ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. 100-120 మంది నేను మినిమం చూస్తాను. ఈ చూసిన 365 రోజులు ఎక్కింది మాది పెద్ద ప్రాసెస్. 7.5 సంవత్సరాలు ఎన్ని లక్షల మిలియన్ నా పని, నా జీవితం దీనికి అంకితం. నేను ప్రతిదీ మిగిలిన వాళ్ళకంటే ఎక్కువ రిపోర్ట్లు చూస్తాను. నాకెందుకు మిగిలిన వాళ్ళకంటే ఎక్కువ తెలుస్తుందో కూడా చెప్తాను. ఇప్పుడు ఒక ముఖర్జీ గారి దగ్గరికి గుండె సంబంధించిన వ్యాధితో కనుక ఎవరైనా వెళ్తే వాళ్ళు ఒక రిపోర్ట్ చూడొచ్చు, ఆ లిపిడ్స్ వాళ్ళ చిన్న ఆళ్ళ తాలూకు.
కానీ నేను సమస్త రిపోర్ట్లు చూసుకుంటాను. విటమిన్ డీలు ఎలా ఉన్నాయి, B12 ఎలా ఉన్నాయి, లివర్ ఎలా ఉంది, కిడ్నీ ఎలా ఉంది, ప్రతి అంశాన్ని చూసుకుంటాను. ఎందుకంటే నేను ఓవరాల్ హెల్త్ చేస్తాను కాబట్టి. ఈ ప్రాసెస్లో నేను చూసినప్పుడు నా దగ్గరకు వచ్చిన పేషెంట్లు ఆల్రెడీ స్టంట్లు వేసుకున్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు. D1 నుంచి కూడా చూసిందే. నాకు అబ్జర్వేషన్ చేయడం అలవాటు మీద నేను చూస్తే ఇప్పుడు నేను లేటెస్ట్గా చూసిన ఒక 50 మందిలో వాళ్ళు మీ స్టంట్ వేసారా, మా కేస్ హిస్టరీలో రాసి ఉంటుంది. స్టంట్ వేసారు గతంలో 3 ఏళ్ళ నాడు, 5 ఏళ్ళ నాడు, లేదా 10 ఏళ్ళ నాడు. నేను అడిగిన సందర్భంలో వాళ్ళని మీ లిపిడ్ ప్రొఫైల్ ఇవ్వండి అని అడిగేవాడిని క్యాజువల్గా, అంటే నాకు క్యూరియాసిటీ కోసం. తమాషాగా వాళ్ళ లిపిడ్ ప్రొఫైల్ ఉండేది కాదు. మరి మిగతా రిపోర్ట్లు లేవా అంటే CBPలు ఉంటున్నాయి, RFTలు ఉంటున్నాయి, LFTలు ఉంటున్నాయి, ఇన్ఫెక్షన్స్ ఉంటున్నాయి. ఒక 10-12 రిపోర్ట్లు చేయించే మీరు బ్లడ్ సంబంధించి ఒక్క ₹300 ₹400 అయ్యే లిపిడ్ చేస్తే ఏం పోతుంది అని నేను అడిగాను బేసికల్గా. దీనికి మన శ్రీనివాస్ గారు కానీ ముఖర్జీ కానీ అపార్థం ఎలా చేసుకున్నారంటే, అంటే అర్థం చేసుకోకుండా నేను అన్నదాన్ని ఎలా చేశారంటే, నేనేదో లిపిడ్ ప్రొఫైల్లో ఉంటేనే స్టంట్ అవుతుందని నేను నమ్మినట్టు అంటున్నారు. అది నా నమ్మకం కాదు. ఈరోజు మీరు ఇక్కడ ప్రజలకి మీరందరూ ఇంతకాలం కార్డియాలజిస్టులు కానీ సమాజం కానీ మన ఎలా బెదరేస్తూ వచ్చింది. అదిగోరా నువ్వు నెయ్యి వేసుకుంటున్నావు, నీకు గుండె జబ్బు వస్తుంది. ఇదిగోరా నువ్వు కోడిగుడ్డు ఎల్లో తింటున్నావు, నీకు గుండె జబ్బు వస్తుంది. పలానా కొలెస్ట్రాల్ తింటావు, నువ్వు గుండె జబ్బు వస్తుంది. కొలెస్ట్రాల్ పేరు చెప్పి పోంచాం మనం. బయట కొనే ప్రతి ప్రోడక్ట్లో కొలెస్ట్రాల్ లేదు. ఆయిల్ ఫ్రీ, ఫ్యాట్ ఫ్రీ. ఇలా మనం గత 40 ఏళ్ళ నుంచి నమ్మేస్తూ వచ్చాం కదా. దేనికి ఫ్యాట్ అంటే ఏంటి, కొలెస్ట్రాల్. ఫ్యాట్ ఫ్రీ అంటే ఏంటి, కొలెస్ట్రాల్ ఫ్రీ. ఈ పేరు చెప్పి మన సామాన్లన్నీ అమ్మాం. దీనికి కారణం ఎవరు, మీరు చేయటం. ఇప్పుడు నేనేమంటున్నాను, ఒక అతనికి స్టంట్ వేసే పరిస్థితి వచ్చింది అనుకోండి, మీ దగ్గరికి వచ్చాడు. ₹300-400 ఖర్చు అయ్యే ఆ రిపోర్ట్ చేస్తే మీకు దండగేంటి? ఎందుకుని ఒక 50 మంది చూస్తే మిగిలిన బ్లడ్ రిపోర్ట్ చేశారనుకోండి, దానికి సెపరేట్గా లీటర్ బ్లడ్ లాగా ఏంటండి, ఆ మొక్కలోనే సరిపోద్ది కదా, అది కూడా వచ్చేస్తుంది కదా. ఇంకో 300-400 పెడితే నేను ఎందుకు కోచింగ్ చేశాను దాన్ని? మీరు కన్వీనియంట్గా తప్పించుకోవచ్చు కాక ప్రజల దృష్టిలో కొలెస్ట్రాల్ను చూసేది రిపోర్టు ఒకే ఒక రిపోర్ట్ LDL. మీరు కూడా ఆ రిపోర్ట్ చూపించే ఖచ్చితంగా బెదిరించి ప్యాంట్లు తడిపారా సరే, అది మాట్లాడదాం. బెదిరిస్తూ వచ్చారు. ఆ రిపోర్టు కొలెస్ట్రాలే కారణం అనుకున్నప్పుడు ఇప్పటికీ మీరు చూడండి, ఎటు తిరిగిన మొవా శ్రీనివాస్ గారు, ముఖర్జీ గారి మాటలు కొంచెం తక్కువ ధ్వనించిన 4-5 కలిపి చెప్పినప్పటికీ మిత్రులు మొవా శ్రీనివాస్ గారు చెప్పింది మాత్రం కొలెస్ట్రాల్. మరి కొలెస్ట్రాల్ మీద ఉన్నప్పుడు కనీసం తీయించుకోవడం నేరం అదేం చేసింది చెప్పండి మీరు? కొలెస్ట్రాల్ అనేది మీరు చెప్పే భూతం దాని కారణంగానే మొత్తం సంభవించినప్పుడు కొలెస్ట్రాల్ రిపోర్ట్ చెప్తే మీ సొమ్మేం పోయింది. ఒక ₹300 మీరు 5 లక్షలు 4 లక్షలు తీసుకునే స్టంట్ ఉండే చోట ₹300 మీరు ఎక్కువని భావించారా? 1. 2, ఇది నేనన్నది కాదు. నేనేమి LDL ఆ రోజు ఉంటే స్టంట్లు పడతాయని అజ్ఞానంలో నేలేను. మీరు దాన్ని క్రియేట్ చేసిన నా బుర్రలో మీరు పెట్టద్దు. నేను అన్నది ఏంటంటే స్టంట్లు వేసుకోండి. స్టంట్లు వేయడానికి మీకు చాలా రీజన్స్ ఉన్నాయి. స్టంట్లు వేసేదాన్ని కొలెస్ట్రాల్కి ముడిపెట్టద్దని నేను చెప్పేది. స్టంట్లు వేసేదాన్ని కొలెస్ట్రాల్కి మీరు ఎందుకు ముడిపెడుతున్నారు? ఇప్పుడు మొవా శ్రీనివాస్ గారే ఉంటారు, రామకృష్ణ గారు ఏదో LDL ఆ రోజు తక్కువ ఉంది కాబట్టి లేదంటున్నారు. ఇది లాంగ్ టర్మ్ LDL అంటే ఆయన వెర్షన్ మనకు చెప్పిన దాని ప్రకారం గతంలో ఈ 5 సంవత్సరాల నుంచో 10 సంవత్సరాలు ఏదో LDL ఏదో హైలో ఉండే కారణంగా జరిగిందని వాళ్ళు మేము సరిచేస్తాం అంటున్నారు. అయ్యా శ్రీనివాస్ గారు, మిమ్మల్ని అడుగుతున్నాను, మీ దగ్గరకు ఇప్పుడు పేషెంట్ వచ్చారండి. పేషెంట్ వచ్చిన రోజు చూస్తే LDL లేదు, మీరు వేరే చూశారు, యాంజియో చేశారు, అతను 80% స్టెనోసిస్ అన్నారు, మీరు స్టంట్ వేస్తున్నారు. దానికి మీరు నిర్ధారణ గతంలో ఉండే 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు పడుతుందని మీరు చెప్పారు. 10-15 ఏళ్ళకి LDL చాలా హై ఉందనే విషయం మీకు ఎలా తెలుసండి? మీకు ఎలా తెలుసు? మీకు తెలియదు కదా, ఇది గెస్సింగే కదా. అంటే ఇప్పుడు LDL ఎంత ఉంది, సపోజ్ 50 ఉందనుకోండి, ఇప్పుడు చూస్తే అక్కడేమో 80% స్టెనోసిస్ ఉంది. ఇప్పుడు మీరు ఏమంటున్నారు, గతంలో LDL చాలా ఎక్కువ ఉందని మీరు ఊహిస్తున్నారు. మీరు అది ఎలా తెలుసు మీకు? ఇది తప్పు అని చెప్పడం ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు ఇది చూస్తున్న అందరికీ తెలుసు, ముఖర్జీ గారికి శ్రీనివాస్ గారు రోజు చూసే పనులే. ఒక అతనికి సుబ్బారావు అనే అతనికి వాళ్ళు స్టంట్ వేశారండి, 80% స్టెనోసిస్ వచ్చింది. ఆ తర్వాత 10% 20%లో 2 చిన్నవి ఉన్నాయి, చాలా చిన్నవి. ఇప్పుడు స్టంట్ వేసేసారు. వేయగానే కొలెస్ట్రాల్ డ్రగ్స్ పెట్టారు, స్టాటిన్లు, మన అన్నీ పెట్టారు. పెట్టిన తర్వాత 4 ఏళ్ళకు 5 ఏళ్ళకు చూస్తే అది 10% కాస్త 80%కి, అది 90%కి మళ్ళీ వెళ్ళింది. ఏంటండి, మీరు ఇచ్చారుగా డ్రగ్స్, మీరు డ్రగ్ ఇచ్చిన ఎందుకు వెళ్ళింది, ఇది నేను అడిగేది, గుర్తుపెట్టుకోండి. అంటే మీరు ఇవ్వటం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? మీరు ఇచ్చే స్టాటిన్లు ఆ పెరిగేదాన్ని ఆపినియా? లేదు కదా. స్టంట్ ఒకసారి వేయించుకున్న తర్వాత మీరు డ్రగ్స్ స్టార్ట్ చేస్తే మళ్ళా తిరిగి 4 ఏళ్లకు 3 ఏళ్లకు రెండోసారి వేసే పరిస్థితి వస్తుందా లేదా మీరు ప్రజలకు చెప్పాలి. అలా వస్తే మీరు తీసుకున్న జాగ్రత్తలు సక్సెస్ అయినట్ట, ఫెయిల్ అయినట్ట? అంటే మీరు తీసుకున్న జాగ్రత్తలు అంటే
ఆ స్టాటిన్లు యాస్పిరిన్లు ఏదో కొట్టారు కదా మెడిసిన్స్, ఇవి ఏం పీకినట్టు? ఆ మెడిసిన్స్ కనుక పీకుంటే ఆ రెండోసారి స్టంట్ కూడా రాడు కదా. ఇది మీకు స్పష్టంగా తెలుసు. సో మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎల్డిఎల్ చూసి అది తక్కువ ఉంది, ఇంతకుముందు ఎక్కువ ఉందని మీరు చెప్పారంటే, ఆ ఇంతకుముందు ఎక్కువ ఉన్న ఎల్డిఎల్ ఇప్పుడు తగ్గిందని కదా మీ ప్రకారం. ఎవరు తగ్గించారు? అతనే మీ స్టాటిన్లు అప్పటిదాకా వాడలేదు కదా. మీ ప్రకారం స్టాటిన్లు వాడితేనే తగ్గుద్ది కదా. మరి ఇంతకుముందు 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో హెవీగా ఉన్న ఎల్డిఎల్ ఏం చేస్తే ఇప్పుడు తగ్గింది? అతనే మందులు వాడలేదు కదా. ఈరోజు ఉంటాను ఫిగరు అది. నేనేమో రిలేషన్ ఉందని చెప్పను, రిలేషన్ లేదని చెప్తాను. నేను రిలేషన్ ఉందని చెప్పి నమ్మించి ప్రజల చెవిలో క్యాలీఫ్లవర్లు పెట్టి తీరా స్టంటేసి గుండె తీసుకొచ్చే టయానికి ఎల్డిఎల్ అనే 300-500 చేసే రిపోర్ట్ను కూడా మీరు తీయకుండా హైడ్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రజల్లో చైతన్యం ఉంది. ఇన్నాళ్ళు ఎల్డిఎల్ ఎక్కువైతే స్టంట్ వేయాలని చెప్పారు కాబట్టి, ఇప్పుడు ఎల్డిఎల్ తక్కువ ఎందుకు వేస్తాను అడుగుతారు కాబట్టి సమాధానం చెప్పలేం కాబట్టి. ఎస్, ఇక్కడ ముఖర్జీ గారు ఇంకో అద్భుతమైన పాయింట్ చెప్పారు. ముఖర్జీ గారు చెప్పిన పాయింట్ ఏంటంటే, కొలెస్ట్రాల్ అంది ఏముందండి, మేము ఒక చిన్న పాయింటే, అది ఒక 10 మ్యాటర్లు ఉంటే ఆ 10 మ్యాటర్లో ఒక్క మ్యాటరే అని ముఖర్జీ గారి దర్శనం. బట్ శ్రీనివాస్ గారి దర్శనం ఏంటంటే, ఇది మాత్రమే మ్యాటర్, మిగిలిన మ్యాటర్ కాదు. సరే, ముందు ముఖర్జీ గారి దగ్గరికి వద్దాం. ముఖర్జీ గారు చెప్పిన దాని ప్రకారం 4 చిన్న చితక వదిలేసేయండి, 4 మేజర్ ఫ్యాక్టర్లు. 1 బీపీ, 2 డయాబెటీస్, లాంగ్ టర్మ్ డయాబెటీస్, 3 ఊబకాయం, 4 కొలెస్ట్రాల్ అనుకోండి. చిన్న చితకే చెప్పారు, పక్కనట్టండి. బేసిక్గా 4 కదా. ఈ 4ట్లో మీ దగ్గర దేనికి ఆన్సర్ ఉందండి? నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను ముఖర్జీ గారు, మీరు అందులో ఉండే డయాబెటీస్ని మీరు తగ్గించగలరా? ప్రపంచ చరిత్రలో భూమి పుట్టినాక మీ మోడర్న్ మెడిసిన్ చరిత్రలో డయాబెటీస్ని మందులు లేకుండా రివర్స్ చేసే విధానం మీరు చేశారా? ఒక్క పేషెంట్ మీ మూలన మందులు లేకుండా అయ్యాడా? నేను తెలుసు మీకు చేసిన ఛాలెంజ్ 7.5 సంవత్సరాల క్రితం చేశాను. 2 కోట్లు ఇస్తాను, అల్లోపతిలో మీ మందులతో డయాబెటీస్ రివర్స్ అయిన ప్రపంచంలో ఒక్కడు చూపించిన ఈ 100 ఏళ్లలో 150 ఏళ్ళలో ఉన్నాయి. అంటే ఇన్నాళ్లలో ఐఎంఏతో తలపడ్డాం, ఇంతమంది తలపడ్డాం, హోరాహోరీ తలపడ్డాం, డాక్టర్లు తలపడ్డాం. నా ఛాలెంజ్ ఎప్పుడు 7.5 సంవత్సరాల క్రితం ఎంత బలంగా చెప్పాను, ఇప్పుడు అంతే బలంగా చెప్తున్నాను. అంత నమ్మకం నాకు మీ మీద, మీ మోడర్న్ సైన్స్ మీద. మీ మోడర్న్ సైన్స్ ప్రపంచంలో ఒక్కడిని తగ్గించలేదు డయాబెటీస్. నేను డయాబెటీస్లో 2 రకాలు, టైప్ 2, టైప్ 1. మీరు 2 తగ్గించలేరు. టైప్ 1 అయితే అది దేవతలో కల దేవత, మీరు తగ్గించలేదు, ప్యాంక్రాస్ డెడ్ అంటారు. అది కూడా నేను అవలేలగా ఇట తగ్గించా. ఇప్పుడు మీకు మీ ద్వారా ప్రజలకి నేను ఎలా డయాబెటీస్ తగ్గించానో చూపిస్తున్నా. ఇది మీరు చెప్పారు కదా, ఏదో ప్రపంచం అసాధ్యం, ఏమి చేయలేము మేనేజ్ అని. మేనేజ్మెంట్ ఏంటండి? ఒక వ్యక్తికి కనుక డయాబెటీస్ వస్తే, ఏ రోగైనా సరే, ఆ రోగి కోరుకునేది ఏంటంటే మందులు లేకుండా ఆ రోగం తను ఎఫెక్ట్ చేయకుండా ఉండే విధానాన్ని కోరుకుంటాడు. అంతేగాని వాళ్ళు ట్యాబ్లెట్ బిగించేసి చచ్చే వరకు ట్యాబ్లెట్లు పెంచుకెళ్తా, ఇలా చేసుకెళ్తే చివరికి కళ్ళు పోగొట్టుకుని, కాళ్ళు పోగొట్టుకుని, కిడ్నీలు పోగొట్టుకుని, ఇది కాదండి. ఇవాళ డయాలసిస్ సెంటర్లో మొత్తం ఆ డయాలసిస్ పాడెక్కిన వాళ్ళంతా మీరు కాదు చేసిందంతా. ఇవాళ చేతనైతే మీరు హైదరాబాద్లో ఉండి ఏ డయాలసిస్ సెంటర్కైనా వెళ్దాం, ఒకే ఒక్క క్విజ్ అడుగుదాం, మీరు దేనికి ఇక్కడ అడ్మిట్ అయ్యారు, మీరు ఏ జబ్బుతో? 99 మంది చెప్పే ఆన్సర్ డయాబెటీస్, మెయిన్ బీపీ, ఫస్ట్ బీపీ, తర్వాత డయాబెటీస్, తర్వాత పెయిన్ కిల్లర్స్. ఈ 3 కారణాలు ఎవరండి? మీరు కాదు, మిమ్మల్ని నమ్ముకుని వైద్యం చేసిన వాళ్ళు కాదు. ప్రతి ఒక్కటి రికార్డు తీసుకోండి, ప్రతి ఒక్కరు చెప్పి మీ పేరు. కిడ్నీలు పోగొట్టినాడు, ఇవాళ డయాబెటిక్ నెఫ్రోపతి. అట్లానే కాళ్ళు గ్యాంగ్రీలు తీసేవాళ్ళు. గ్యాంగ్రీలు తీసేవాళ్ళు 100కి 99.99 మంది ఎవరు అసమర్థత అండి? 15-20 ఏళ్ళ నుంచి మిమ్మల్ని నమ్ముకుని ఒక ట్యాబ్లెట్తో మొదలుపెట్టి ఇవాళ ఇన్సులిన్కి వెళ్ళి అయినా కంట్రోల్ కాని పరిస్థితుల్లో కాలిపోతుంటే మోకాలు తెద్దామండి, ఇంకా పైకి తెద్దామండి అని చెప్పి అసమర్థ ప్రధానం కాదండి. హైదరాబాద్లో ఇన్ని 100 మంది రోజు కాళ్ళు తీస్తున్నారు. అందులో అందరినీ 1000కి 4-5 తప్ప 995 మందిని నేను పరుగులు తీస్తాను. 2-3 నెలల్లో పరుగులు తీస్తా. మీ మందులని పెంటకపల పారించి టెస్ట్ మొదలు పెట్టినా గ్యాంగ్రీన్ పెడుతున్నాను మీకోసం. పక్కన గ్యాంగ్రీన్ పిక్చర్స్ నేను ప్రజెంట్ చేస్తాను, ఇప్పుడు మీరు చూడండి. ఇవన్నీ హైదరాబాద్లో ప్రముఖ హాస్పిటల్లో మీరు కాళ్ళు తీసేయాలన్నాయి. ఇలాంటి కొన్ని వేలు లక్షలోనే నా దగ్గర ఇన్ని సంవత్సరాల్లో 100% సక్సెస్ రేటుతో. మరి మీరు కాళ్ళు తీసేయాలంటే ఇప్పుడు ఎంత పెద్ద ఆధునిక శాస్త్రం ఎలా తగ్గించగలిగాను? ఇది డయాబెటీస్ గురించి నేను తగ్గిన హెచ్బిఎంసీ రిపోర్ట్లు ఒక టైప్ 2లో ఎలా తగ్గినా పక్కన ప్రజెంట్ చేస్తా చూడండి. అంటే హెచ్బిఎంసీనే కాదు, అన్ని ఫ్యాక్టర్లోనూ. అలానే టైప్ 1 డయాబెటీస్లో కూడా చూడండి, సిపెప్టైడ్లు ఎంత రేంజ్ నుంచి ఎంతకు వెళ్తున్నాయో వితౌట్ యూజింగ్ సింగిల్ ఇన్సులిన్. మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాను. మోహన్ గారు ఈనాటికి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పారు. నేను ఐసీఎంఆర్కి గైడెన్స్ ఇచ్చాను, ఒక్క పూట ఇంజెక్షన్ చేసుకోకపోయినా
టైప్ 1 పేషెంట్లు చనిపోయే ప్రమాదం ఉందని. ప్రజలందరికీ ఇప్పుడు నేను చెప్తున్నాను, టైప్ 1 వచ్చిన పిల్లల్లో డే 1 ఇన్సులిన్ లేకుండా సంవత్సరాల నుంచి ఉండి నార్మల్గా షుగర్స్ ఉన్న వాళ్ళని నేను ఎంతమందిని చూపించమంటారు మీకు? ఇప్పుడు ఈ పిల్లలందరికీ ఎలా తగ్గుతాయింది? మీకు కనీసం టైప్ 2 తగ్గించడం తెలియదు కదా, మరి నేను తగ్గించాను కదా. ఇదేంటి టైప్ 2 డయాబెటీస్ ఏంటి? మేజర్ కార్డియాక్ రిస్క్ ఫ్యాక్టర్. దాన్ని మీరు ఏమీ చేయలేరు పెంచి పోషించడం తప్ప. అది నేను అడ్రస్ చేశాను. అలానే బీపీ, నా డైట్ చేసిన వాళ్ళకి బీపీ 100కి 80 మందికి ఫస్ట్ నెల 30 రోజుల్లో అయిపోతుంది. 30 రోజుల్లో ఫినిష్. 100కి ఇంకో 20 మంది వేసుకుంటే ఒక 20%, 2 నెలలు లేదా 3 నెలలు, మహా క్రానిక్ అయితే 4 నెలలు తగ్గి తీరాల్సిందే. లక్ష మందికి, కోటి మందికి బీపీ అడ్రస్ లేకుండా తగ్గి తీరాల్సిందే. నేను ఇప్పుడు మొదలుపెట్టి కూడా 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాలు ఇప్పటిదాకా 1000 కేసులకు 1000 కేసులు, 1,00,000 కేసులు తగ్గి తీరాల్సిందే. తగ్గినాయి బీపీ. ఇక ఊపకాయం గురించి నేను చెప్పడం కూడా హాస్యాస్పదం. 150 కిలోలు అవలేలుగా బిఎంఆర్ పడిపోకుండా మిగిలిన అన్ని రిపోర్ట్లు అద్భుతంగా ఉంచుతా తగ్గించాలంటే అదొక మెరికల్. చూడండి, ఈ ప్రపంచం మొత్తం మీద అల్లోపతి సమాధానం చెప్పిందా, విఆర్కే డైట్ సమాధానం చెప్పిందా? సరే, ఈ సందర్భంగా నా జెన్యూనిటీనో ఇంకోళ్ళ క్వశ్చన్ చేసే వాళ్ళందరికీ మళ్ళీ ఓపెన్ ఛాలెంజ్ ఇస్తాను నేను. ఇదే సందర్భంగా ఈ మూడింటి సంబంధించి తీసుకుందాం. ఒక 100 మందిని, ఎప్పుడు ముఖర్జీ గారు చెప్పినట్టు ప్లాసిబో అంటారు కదా, ఇప్పుడు సింపుల్ టెస్ట్, వేరే 100 అవసరం. ఒక 100 మందిని తీసుకుందాం, 200 మంది పేషెంట్లు తీసుకుందాం, లేదా 100 మందిలో 50 లేదా 100. ఒక పెద్ద దీంట్లో తీసుకుందాం. ముఖర్జీ గారు లాగా, అంటే ఇక్కడ ముఖర్జీ గారు, శ్రీనివాస్ గారు అంటే వీళ్ళు వ్యక్తిగతంగా కాదు, అసలు నేను మాట్లాడేది అసలు వ్యక్తిగతంగా కాదు. ఆయన చెప్పాను కదా, ఆయన భావజాలానికి ప్రతినిధి అని. ఈ భావజాలం ప్రతినిధులను ఏ అల్లోపతికి సమాజం నుంచి ఎవరైనా ముందుకొచ్చి, మీరంతా ముందుకొచ్చి రండి. 200 మందిని తీసుకుందాం, తేలిపోద్ది ఒక్కసారి. ఈ తెలుగు రాష్ట్రాలుగా ప్రపంచాన్ని తేలిపోతుంది. 200 మందిని ఒక హాస్టల్లో పెట్టి నా డైట్తో ట్రీట్మెంట్ ఇద్దని, నా డైట్ కూడా కలుస్తా. నేను డయాబెటీస్కి మందులు పెంటకప్పులో మొదటి రోజు పారాయించి 3 నెలల్లో 100 మందిని తీసుకుందాం కదా. 3 నెలల తర్వాత, 4 నెలల తర్వాత ఫలితాలు చూద్దాం. 4 నెలల్లో నా మూలంగా ఎవరికి తగ్గపోయినా, 100లో ఒక్కడ తగ్గపోయినా, నేను ఆ రోజుతో డైట్ చేయడం మానేసి ప్రజా జీవితం నుంచి ఆ రోజు వెళ్ళిపోతా. మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టి వెళ్ళిపోతా. నా వీడియోలు యూట్యూబ్ నుంచి మొత్తం డిలీట్ చేస్తా. నా డాక్టరేటు, నాకు వచ్చిన అవార్డులు మొత్తం తిరిగి వాపస్ ఇచ్చిన వెళ్ళిపోతా. నా 100 మందిలో ఒక్కడ తగ్గిపోయినా, మీలో ఒక్కడ తగ్గిన, మళ్ళీ చెప్తున్నా ముఖర్జీ గారు, మళ్ళీ మీరు మీ ఆధ్వర్యంలో పెడదాం. ఈ 3 డిసీజులు కనుక నాతో ప్యారల్గా మీరు తగ్గించగలిగితే, మీరు ఈ 3 డిసీజులు ఏది తగ్గించగలిగినా సైంటిఫిక్గా పెడదాం, టీంని పెట్టి చేద్దాం. మీరు ఏది రివర్స్ చేయగలిగినా నేను మళ్ళీ సేమ్, నేను మళ్ళీ వదిలేసుకెళ్ళిపోతా. మీరు ఎక్కడ సతపట్టి అక్కడ పెట్టి, మీరు ఒక్కడ తగ్గించినా నేను ఒక్కడ తగ్గించలేకపోయినా. ఇంతకంటే ఛాలెంజ్ కావాలండి? కింద కూర్చుని సొల్లు కామెంట్లు చేసే సొల్లుగాళ్ళు మిగిలిన అందరూ కూడా బహిరంగంగా నేను సవాల్ చేస్తున్నా. ఎవరైంది ముందు రండి. ఎక్స్పెండిచర్ అంటారా, మీరు ఎవరు కూడా పెట్టించుకోవాల్సిన అవసరం లేదు. స్పాన్సర్లు మనకు కూడా ముందుకు వస్తాను, 3 మంది సమాజేతం వచ్చేవాళ్ళు. ఒక కార్పొరేట్ కంపెనీ ఎవరు అడిగినా దీనికి కాదనకుండా చేస్తారు. మీరంతా ఒక టీం అయి ముందుకు రండి. నేను ఖచ్చితంగా నిలబడి రెడీగా ఉన్నా. చెప్తున్నాను కదా, వీఆర్కే కూడా అక్కడి నుంచి కనిపించరు. ఒక్క కేసు నా దగ్గర తగ్గకపోయినా 1000% తగ్గి తీరాల్సిందే. సైన్స్ 100కి 100%. ఇది నేను ఇవాళ చెప్పలేదు, డే 1 నుంచి ఛాలెంజ్ చేస్తున్నా. ఎవరైనా సరే అల్లోపతిలో డయాబెటీస్కి ఇన్సులిన్ కానీ లేకపోతే ట్యాబ్లెట్లు కానీ ఇస్తే 14 సంవత్సరాలు జైల్లో పెట్టాలని చెప్తున్నాను నేను. 14 సంవత్సరాలు జైల్లో పెట్టాలి, పెట్టి తీరాలి. అశాస్త్రీయ విధానాలు చేస్తున్నందుకు. ఏంటి సైన్స్ అండి? ముఖర్జీ గారు మీరు లాజిక్ మాట్లాడతారు. డయాబెటీస్ టైప్ 2 అంటే హై బ్లడ్ షుగర్. హై బ్లడ్ షుగర్ అంటే గ్లూకోజ్ మెటబాలిజం, హై ఇన్సులిన్. హై ఇన్సులిన్ మీ డిసీజ్ అయినప్పుడు అసలు మీకు లాజిక్ లేదండి. హై ఇన్సులిన్ టైప్ 2 డయాబెటీస్, మీరు మళ్ళీ అది హై ఇన్సులిన్ అలా ఇస్తారు. ఇన్సులిన్ తగ్గించి గ్లూకోజ్ తగ్గించాలి కానీ అసలే హై ఇన్సులిన్ అంటే ఇంకా ఇన్సులిన్ చేయటం ఏంటి? ఇల్లు దగ్గర వెళ్తున్నాయంటే పెట్రోల్ పోయడం అంటే ఏంటి? నీళ్లు పోయమనాలి కానీ ఏం సైన్స్ అండి? గీతల మలసే సైన్స్. అందుకే మీకు ఒక రిజల్ట్ లేదు. తీసుకోండి, ఛాలెంజ్ చూస్తాను. నెగిటివ్ మాట్లాడేవాళ్ళు మొత్తం నేను టీంలో అడుగుతున్నాను, మిమ్మల్ని కాదు, అసలు మీ ఇద్దరిని కాదు, అసలు మీ ఇద్దరు పక్కనండి, అసలు మీ ఇద్దరు చెప్పట్లా. మీ ద్వారా మొత్తం సమాజానికి చెప్తున్నా. ఎవరైతే వెనక చూద్దాం పెద్ద విరుస్తారో చెప్తారో వాళ్ళందరూ సవాల్. టైప్ 1 ప్యాంక్రస్ డెడ్. చూడండి C-పెప్టైడ్లు ఎలా రికవర్ అవుతున్నారు. దిమ్మ తిరిగిపోతుంది మీకు చూస్తే రిజల్ట్స్. ఒక్క ఇన్సులిన్ వాడినాం. సైన్స్ ఏంటి? నేనేమన్నా ఆషామేషిగా నాకు అవగాహన రాయచ్చు అంటారు. ఇప్పుడు రామకృష్ణ ఒక విషయం తెలిసింది. ఇక్కడ మీరు రామకృష్ణ అనే ఒక నాన్ మెడికల్ పర్సన్, అలానే మీరు డాక్టర్గా మీరని మీరు కంపేర్ చేస్తున్నారు. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే ఈ డేట్ డే 1 7.5 సంవత్సరాల క్రితం నేను చెప్పింది డాక్టర్ల ముందు కూర్చుని. మీరు చెప్పారే కార్డియాలజిస్టులని, ఈ భారతదేశంలో అగ్రగణ్యాల కార్డియాలజిస్టులు కూర్చోబెట్టుకుని నేను గంటలు చెప్పి వాళ్ళతో అభినందనలు తీసుకున్నాకే నేను ముందు అడిగేసా. నా విధానాన్ని వెరిఫై చేసుకున్నాకే
నెయ్యేయటం గురించి ఆ కార్డియాలజిస్టుల్లో వాళ్ళలో నిజం చెప్పాలి మీకంటే ఎంతో సీనియర్లు అయినా ఎంతో పెద్ద స్థాయిలో ఉన్న పర్సన్ అంటే స్థాయి అంటే నేను ఆ కోణంలో చెప్పలేదు, అనుభవం కోణంలో చెప్తున్నాను. మీరు తక్కువ వాళ్ళేం కాదు. ముఖర్జీ గారు చెప్పాలంటే ప్రపంచంలో 1000 మంది కార్డియాలజిస్టులు భయపడే ఇంటర్వెన్షన్ కొన్ని చేయటంలో ఆయన మొన్న రీసెంట్గా కూడా చూశాను వారం క్రితం. హ్యాట్స్ ఆఫ్ ముఖర్జీ గారు, హ్యాట్స్ ఆఫ్. మీరు నా ఫ్రెండ్ అయినందుకు గర్వపడుతున్నాను. స్టంట్ వేయటంలో, మిగతా వాటిలో కాదు. ఓకే రైట్. ఇప్పుడు వాళ్ళని నేను మాట్లాడలేదని మీరు ఎందుకు అనుకున్నారు? నేను అక్కడ హాస్పిటల్లో మీటింగ్ పెట్టానండి. నేను తిరిగింది మొత్తం ఒప్పించిందంతా డాక్టర్లనే. ఎవరు చెప్పారు? నా కాన్సెప్ట్లు ఎక్స్ప్లెయిన్ అంతా డాక్టర్లనే. ఇప్పుడు నేను చైనాలో 1000 మంది క్యాన్సర్ తగ్గినందుకు చైనా ప్రభుత్వం నాకు ఆంకో న్యూట్రిషనిస్ట్ అవార్డు ఇచ్చింది. అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ బ్లాక్ విఆర్కే ఇంటర్నేషనల్ సెంటర్ అని ఒక క్యాన్సర్ హాస్పిటల్ బ్లాక్ పేరు పెట్టారు. ఆ గౌరవం దక్కించిన మొదటి భారతీయుడిని. తర్వాత నన్ను డాక్టర్ నోరి గారు వీళ్ళు నన్ను ఇన్వైట్ చేసినప్పుడు బసతారక సెంట్రల్లో సెషన్స్ పెట్టి నేను అక్కడ క్యాన్సర్ గురించి అక్కడే నేను గంటల సెషన్స్ ఇచ్చాను. ఆంకాలజిస్ట్ పక్కన కూర్చొని ఓ బేకమ్మడే చేయడం చిన్న విషయం అనుకుంటున్నారు. వాళ్ళు కన్విన్స్ చేయటం, వాళ్ళ తర్వాత నన్ను అభినందిస్తా వీడియో కూడా చేశారు. ఆచరిస్తారో లేదని వేరే విషయం. కాకర సుబ్బారావు గారి దగ్గర నుంచి ఎంతమంది డాక్టర్లకి మహామహులకి నేను ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళాను. ఇప్పుడు నా మీటింగ్ మీరు పక్కన చూస్తున్నారు, ప్రజలంతా చూడండి ఒకసారి. ఈ వీడియోలు మీరు ఎక్కడ ఉండవు. ఎందుకంటే నిజానికి ఒక డైట్ మీటింగ్కి 5,000 నుంచి 30,000 40,000 మంది అటెండ్ కావటం అనేది ప్రపంచంలో జరిగిన 8 గంటల సేపు ప్రజలు కూర్చుని ఒక బేకామాడు చెప్పే మెడికల్ సైన్స్ కోసం అర్ధరాత్రి 2 వరకు వర్షం పడినా కదలకుండా కూర్చోబెట్టగలిగిన వీడియోలు నేను 8 గంటలు చెప్పాను. చూడండి ఎన్ని వేల మంది ఉన్నాయి, పక్కన టైం తీసుకొని చూడండి. నా సబ్జెక్ట్ అంతా ఓపెన్గా ఉంది. నన్ను విభేదిస్తా నా సబ్జెక్ట్ని. ఇవాళకి ముఖర్జీ గారు ఒక్కళ్ళు వచ్చారు వీడియో చేయడానికి 7.5 సంవత్సరాల్లో. ఒక్క వీడియో కూడా నాకు అగెనెస్ట్ ఉండదు. మరి నేను ఇంత తీవ్రంగా ఇంత మీదకి విరుచుకుపడుతున్నప్పుడు నేను తీవ్రంగా విరుచుకుపట్టడానికి నాకేం వ్యక్తిగత ప్రయోజనం లేదు. ప్రజల మేలు కోసం ఎవరన్నా ఇప్పుడు ముఖర్జీ గారు శ్రీనివాస్ గారు నాకు బుట్టలో పడినట్టు ఇంకెవరన్నా బుట్టలో పడతారని నేను అన్నాళ్ళు వదిలేసా. ఎవరో పళ్ళ ఇప్పుడు ముఖర్జీ గారు దొరికారు, వీళ్ళని అడ్డం పెట్టుకుని నేను మీతో చెప్తున్నా. కాజీపేటలో నేను మీటింగ్ మాట్లాడతా అంటే 12 మంది డాక్టర్లు వచ్చారు. అక్కడ లోకల్గా ఉండేవాళ్ళు. నేను ఎవరిని పిలవలేదు. సార్ మేము ఉన్నాం మద్దతుగా. మాచర్ల మాట్లాడుతుంటే డాక్టర్ మురళీకృష్ణ గారు, చలపల మాట్లాడుతుంటే డిఆర్కే ప్రసాద్ గారు, అలానే విజయవాడ మాట్లాడుతుంటే డాక్టర్ వెంకటరమణ గారు, డాక్టర్ మాధవి గారు, డాక్టర్ లెజెండ్ డాక్టర్ గోపాల శివనారాయణ గారు, ఇంకా డాక్టర్ డిఆర్కే గారు, పద్మావతి గారు. ముందుకొచ్చి రామకృష్ణ చెప్పేది సైన్స్, మేమున్నాం ముందు. మాతో మాట్లాడి రామకృష్ణ మాట్లాడాలంటే క్లియర్ సైన్స్, 100% సైన్స్ మేము చెబుతున్నాం అన్నారు. ఇన్ని డైరెక్ట్ కాకర సుబ్బారావు గారు చెప్పారు. శాంతపాటి గోరప్రసాద్ రెడ్డి గారు లాంటి సైన్స్ సబ్జెక్టును అవగాహన ఉన్న వాళ్ళని నేను చెప్పించి ఇంతమందిని ఇన్ని వేల మంది డాక్టర్ల కాన్ఫరెన్స్లో మాట్లాడాను. నేను ఎంతమందిని కన్విన్స్ చేశాను. నేను నాకు వ్యతిరేకంగా ఎవరు ఒక్కళ్ళు చెప్పలేదే. మీరు మాట్లాడలేదు ఎందుకు? నా జీవితమే దానికి అంకితం. మీరన్నా మాట్లాడుకున్న సబ్జెక్ట్ రిఫ్రెష్ చేసుకుంటే నా జీవితం దీనికే అంకితం. నేను డాక్టర్ గ్రూపుల్లో డిఫరెంట్ పీపుల్తో దేశ విదేశాలు ఉండే వాళ్ళతో సైంటిఫిక్ కమ్యూనిటీతో నాకు ఏ ఎంటర్టైన్మెంట్ ఉండదు. ప్రతిరోజు నేను నేర్చుకుంటానే ఉంటా. నా పేషెంట్స్ నాకు నేర్పుతూనే ఉంటారు. నేనేమి అన్నిటికీ కనిపెట్టలా. నేను ఒక సిద్ధాంతం చేసుకెళ్తా అంటే సార్ టైప్ 1 తగ్గింది సార్, నాకు వచ్చాను నేను ముందు తగ్గదని చెప్పేవాడిని. సార్ క్యాన్సర్ తగ్గుతుందని చైనా వాడి బిల్లు చెప్పేవరకు నాకు తెలియదు. అట్లానే సొరియాసిస్ తగ్గుతుందని ఒక ఆయన వచ్చి చెప్పి ఇదే 15 రోజుల్లో కొత్త స్కిన్ వచ్చింది, 20 ఏళ్ళ నుంచి ఉన్న స్కిన్ పోయిందని చెప్పారు, నాకు తెలియదు. ఇవన్నీ నేను సైన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటా 1 బై నిముడ్చుకుంటే వెళ్ళా. కార్డియాలజీ గురించి నేను ఇంతమంది చూసాడు ఎన్ని 100 కేసులు మీ కారణంగా బలైపోయినాళ్ళు. సో ఇలా నేను చేసుకుంటూ వెళ్తున్నాను. సో ఈ డయాబెటీస్ మీ దగ్గర దమ్మిడి ఆన్సర్ లేదు. అత్యంత ప్రధానమైన డయాబెటీస్కి కానీ, గుండె సంబంధించి అత్యంత కీలకమైన బీపీని పోగొట్టడానికి కానీ, అత్యంత కీలకమైన ఒబేసిటీని పోగొట్టడానికి కానీ అల్లోపతి సమాజంలో దమ్మిడి సొల్యూషన్ కూడా మీ దగ్గర లేదు. ఎదురు సర్వనాశనం చేసేది తప్ప. నా దగ్గర 100% ఉంది. మందులు పెంటకుప్పల పారేస్తా. మొదటి రోజే పెంటకుప్పల పారేస్తాను. మీ ముదరష్టపు ఇన్సులిన్లు, మీ ముదరష్టపు ముష్టి మెట్ఫార్మిన్లు శ్రీనివాస్ గారు చెప్తారు. ప్రపంచంలో కార్డియాలజిస్టులు అందరూ ముక్త కంఠంతో ఒక్కడ కూడా మినహాయించకుండా అద్భుతం అని చెప్పిన స్టాటిన్స్. సార్ శ్రీనివాస్ గారు ప్రపంచంలో ఉండే ఎండ్రోక్రాలజిస్టులు, ప్రపంచంలో ఉండే డయాబెటాలజిస్టుల దగ్గర నుంచి ఎండీల దగ్గర నుంచి ముక్త కంఠంతో చెప్పారు సార్ మెట్ఫార్మిన్లు ఇన్సులిన్నే కాపాడతాయని. మరి వాళ్ళు ఒక్కరు కూడా ఎందుకు తగ్గించలేకపోయారు సార్? నేనే పెంటకుప్పల పారేసాను కాబట్టి నాకు తగ్గినాయి సార్. పెంటకుప్ప డయాబెటీస్ మందులు పెంటకుప్పల పారేసాను తగ్గుతాయి. పెంటకుప్పల పారేస్తానే. విదేశాల్లో అయితే కేసులు పెడతారా సార్? నేను 7.5 ఏళ్ళ నుంచి
ఎక్కడ నా చాటుని చెప్పాను సార్, ఎక్కడైనా ఎవరితోన్నా నా గురించి తెలిసినాడు ఎవడైనా మొహం పగిలేట్టు చెప్తాను కదా సార్ ఎక్కడైనా సరే. నాకు రాదు సార్ అది, మొహాన్ ఒపీనియన్ చెప్పడం నాకు అలవాటు ఫ్రాంక్గా. నేను ఎక్కడన్నా చాటుని చెప్పాను, ఐఎంఏ కూర్చొని ఏం చెప్పాను, డయాబెటీస్ వైద్య విషయంలో అల్లోపతి కళ్ళు చేసేది చేతపడి కంటే నికృష్టమైందని చెప్పా. ఒకవేళ కానీ నేను అల్లోపతిని డయాబెటీస్ వైద్యంలో చేతపడితో పోలిస్తే నా మీద ఎవడైనా కేసు పెట్టాలంటే చేతపడి పెట్టాలి. ఇట్లాంటి చెత్తతోనే మమ్మల్ని పోలుస్తున్నారు, ఇట్లా సర్వనాశం చేసి ప్రపంచాన్ని భ్రష్టు పట్టించడంతో మమ్మల్ని పోలుస్తున్నారా అని ఒక్కడి దగ్గర ఎచ్చలేరు. మీ మేజర్ ఫ్యాక్టర్లో 4 అయితే 3 మీరు ఏమీ చేయలేరు, ఏమీ చేయలేరు అటు పెన్షన్ తప్ప కదా. ఇది అర్థమైపోయింది కదా. మరి ఆ 3 దగ్గర ఇచ్చిన నేను కదా సార్, నాది కదా అవగాహన. అంటే ఇప్పుడు నేనే అవగాహన తెచ్చుకోవాలి, డయాబెటీస్ పోకుండా ఇవాళ ఒకడు వచ్చినాడు సత్యవరకు మందులు వాడిచ్చి చివరికి ఆయన డయాలసిస్ పాడెక్కించడం, లేకపోతే అక్కడ కళ్ళు పోగొట్టడం, కాళ్ళు పోగొట్టడం, లేకపోతే తొందరగా చంపేయటం, పెళ్ళంతా సంసారం చేయకుండా చేయటం, దేనికి పనికి రాకుండా చేయటం, సైడ్ ఎఫెక్ట్లో పడేయటం, దీన్ని నేను నేర్చుకోవాలి. దీని పట్ల నేను అవగాహన పెంచుకోవాలా సార్. అట్లనే బీపీ వేసేసి సడన్గా ఇవాళ మళ్ళీ ప్రజలందరూ చెప్తున్నా. ఇప్పుడు ఇవాళ నేను చూస్తే నాకు వచ్చిన 10 రోజుల్లో రోజు నాకు 20 మంది పైన, అంటే క్రియాటిన్ 13, 14 పైన వచ్చిన పేషెంట్స్ కిడ్నీ డైరెక్ట్ 12, 14 అంతే. మళ్ళీ ఈయన కిడ్నీల గురించి వాటి గురించి చెప్తే డయాబెటీస్కి ఈ కార్డియాలజిస్టులే కొన్ని మందులు క్రియాటిన్ని దెబ్బకి 12, 10 దాటేస్తున్నాయి. అంటే మీరేం చేస్తున్నారు, ఇవాళ బతకాలంటున్నారు, క్రియాటిన్ పెరిగితే బతుకుతారు సార్, కిడ్నీ బతుకుతాడు. ఓ పేషెంట్ తెలని ఆడుకుంటున్నారు, మీరంతా ముక్కై ప్రాక్టర్లు అయిపోయారు. మొన్న ఒక పేషెంట్ వస్తే అతను గుండె జబ్బు ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం 2 ఉన్నాయి. కిడ్నీ ప్రాబ్లం తక్కువ, చాలా చిన్నగా ఉంది. గుండె సంబంధించి ఒక ఇంజక్షన్ కన్నా చేస్తే క్రియాటిన్ పెరిగిపోద్దని చెప్పి నెఫ్రాలజిస్ట్ వద్దన్నాడు. సరే కుదరదు, నువ్వు లేకపోతే పోతావని బెదరేసి ఇంజక్షన్ చేశారు. క్రియాటిన్ ఇప్పుడు 14, చాలా పెద్ద ఫిగర్కి వెళ్ళిపోయింది, 12, 14 గుర్తులేదు, పెద్ద ఫిగర్కి వెళ్ళిపోయింది. ఈయన కంగారు పడితే నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తే నేను చెప్పానా నువ్వు ఆ గుండెపోటు చేయించుకోవద్దని అన్నాడు నెఫ్రాలజిస్ట్. సరైన కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే కార్డియాలజిస్ట్ నువ్వు ఇప్పటికి వచ్చి నన్ను అడిగేవంటే క్వశ్చన్ ఇప్పటిదాకా బతుకున్నావంటే నేను ఇచ్చిన ముందే కారణం, అడిగేదాకా ఇక్కడ ఉంటామంటాడు. సార్ మీరిద్దరు చెరొక భాగం సార్, ఈ ముక్కలు ఎవరు ముక్కలు పంచుకుని ఎవరు ముక్క తరపున పోరాడుతున్నారు, కానీ శరీరం మాది సార్, కిడ్నీను మాదే, గుండె మాదే సార్, ఆడుకోమాకండి సార్, బలైపోతున్నాం సార్ ముక్క వైద్యాలతో. బీపీ కేసే ప్రతి బిళ్ళ సార్ మీకు తెలియదా సార్, బీపీ కేసే ప్రతి మందు బిళ్ళ కిడ్నీని కుళ్ళబొడి చదువుతుంది. చూసుకోండి, లాంగ్ టర్మ్ బీపీ వాళ్ళు మీకు గుండెపోటు వచ్చిన వాళ్ళు లేదా కిడ్నీలు పోయిన వాళ్ళందరికీ ప్రధాన కారణం బీపీనే కండి. బీపీకి ఏముంది సార్ మీ దగ్గర పరిష్కారం? తొక్కలో ఎట్ట అంటే పోయే తొక్కలో బీపీకి లైఫ్ లాంగ్ మందులు ఇస్తారా, కంట్రోల్ ఉందని చెప్తారా? పంపించి చెప్తా కదా, ఎవరు ఉంటే ఛాలెంజ్ తీసుకొని వనస్పరాలు ప్రజల కోసం దరిద్రం వదిలిపోద్ది. ఖర్చు కోసం ఎవరు నేను స్పాన్సర్లు పెట్టేస్తా, లేదా నాకు ఇంకో స్థలం వేసి పెట్టించేస్తా, రెడీ. ప్రజల జీతం కోసం రెడీ. ఆ రోజుతో రామకృష్ణ కనిపించారు సార్, మీకు మొత్తం మాయమైపోతాడు. ఒక్క యూట్యూబ్ వీడియో కూడా లేకుండా డిలీట్ చేసుకెళ్ళిపోతా. తీసుకోండి. ఈ 3 మీరు చేయలేరు. ఏంటి సార్ కొలెస్ట్రాల్? ప్రజలందరికీ జాగ్రత్తగా చెబుతానండి. మీ ద్వారా ముఖర్జీ గారు, శ్రీనివాస్ గారి ద్వారా నేను ప్రజలందరికీ చెప్తున్నా, స్టాటిన్లని ఎందుకు వ్యతిరేకిస్తున్నాను. స్టాటిన్కి మేలు చేస్తే నేను వ్యతిరేకించను. ఇక్కడ నేను 2 విడదీస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నేను అలోపతిని పూర్తిగా వ్యతిరేకించను. అలోపతి ఈ ప్రపంచంలో కల్లా అత్యుత్తమ వైద్య వ్యవస్థ ఏదైనా ఉందంటే ఇప్పటికీ నాకు తెలిసి ఇంకో కొన్ని తరాల వరకు కూడా అలోపతినే మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మోడర్న్ సైన్స్ అందరిది, వాళ్ళన్నిటిని ఇమిడ్చుకెళ్ళారు. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే దాని ముసుగులో అన్నీ చేయగలిగాను అంటాం. అంటే అది కొన్నిట్లో చాలా గొప్పది, సర్జరీలు, కొన్ని టెక్నాలజీలు అలాంటి వాటిలో గొప్పది. అయితే కొన్నిట్లో పరమ చెత్త. అయితే వీళ్ళంతా ఏం చేస్తారంటే ఆ మంచి ముసుగులో దాక్కోవాలని చూస్తారు, అక్కడ వస్తే ప్రమాదం. ఉదాహరణకి బాలసుబ్రహ్మణ్యం మీరు కనుక తీసుకుంటే ఆయన గొప్ప గాయకుడు కాబట్టి బ్రహ్మాండంగా డ్యాన్స్ చేస్తాడని మీరు అట్రిబ్యూట్ చేస్తే ఆయన భలే డ్యాన్స్ చేస్తాడు. ఆయన డ్యాన్స్ చేసినట్టు ఎవడో ప్రభుదేవ మైకేల్ జాక్సన్ కూడా చేయలేడంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో. సర్జరీలు వాటిల్లో ఇంకా అనేక విభాగాల్లో ఎంతో గొప్పదిగా, ఎంతో ప్రపంచానికి ఆదర్శంగా ఉండే ఒక గొప్ప వ్యవస్థ. లైఫ్ స్టైల్ డిసీజెస్కి, ఆ క్రానిక్ డిసీజెస్కి, అలానే క్యాన్సర్ లాంటి ఇతర ట్రీట్మెంట్లు, అనేక ట్రీట్మెంట్ల విషయంలో పరమ చెత్తగా ఉందంటలో ఎటువంటి సందేహం లేదు. సో మీరు దాని ముసుగులో దాక్కుంటున్నారు. విడదీయాలి. ప్రతి దాంట్లో మంచి చెడు ఉంటాయి. మీతో వచ్చిన సావి ఏంటంటే అన్నీ మాయే, అన్నీ మేమే, ఇంకేం కలపం, ఇంటిగ్రేటెడ్ లేదు. నా ప్రతిపాదన ఇంటిగ్రేటెడ్. నేను ఎప్పుడు ఇంటిగ్రేటెడ్ ప్రతిపాదన చెప్తాను. హోమియోలో ఒకటి మంచి అంటే హోమియోలో ఆ మంచి తీసుకుంటాం, ఆయుర్వేదికలో మంచి ఉంటే ఆ మంచి తీసుకోవాలి, అలోపతి మంచి ఉంటే అలోపతి తీసుకోవాలి, ఆహారాల మంచి ఆహారం తీసుకోవాలి, ప్రజలకు ఏదో అవసరం దీన్ని మిక్స్ చేసి అందించాలి. అంతేగాని ఎవరికాడు నాదే అంటే సార్ మీదంటే మీరు అసలు ఏం తగ్గించారు సార్? మీరు అసలు జలుబు లేదు పరిష్కారం, మీ దగ్గర మందు ఉందా, వేసుకుంటే 7 రోజులు లేకపోతే వారం రోజులు, దగ్గు ఉందా లేదు, జ్వరం
మందు వేసుకుంటే 4 రోజులు, వేసుకోకపోతే 4 రోజులు. మీరు ఇచ్చిన మందు 6 గంటలు వేసుకోకపోతే మళ్ళీ తిరిగి వేడి వస్తుంది. మీరు వేడే తగ్గించేది లక్షణానికి. షుగరు మీ దగ్గర సొల్యూషన్ లేదు, చచ్చే వరకు మందులు. బీపీకి చచ్చే వరకు మందులు. బోడి గ్యాస్ చచ్చే వరకు మందులు. థైరాయిడ్ చచ్చే వరకు మందులు. హషమోటో థైరాయిడ్ చేయగలిగింది లేదు. ఆటోఇమ్యూన్కి అసలు అడ్రస్సే లేదు. స్టెరాయిడ్ కూడా సర్వనాశనం చేయడం చేసేది లేదు. సోరియాసిస్ లేదు, ఎగ్జిమా లేదు, ఎబోలా లేదు, కరోనా లేదు, కూడా క్యాన్సర్ లేదు, ఏమీ లేదు. ఏముంది సార్ మీరు మందులతో చేసింది చెప్పండి? మందులు చేసి ఏముందని ఘన విజయం పెద్ద సైన్స్ ఎలా చెప్తారు సార్ అసలు? ఆఫ్టర్ ఆల్ ఓ తొక్కలో ఓ బేకమాడు డయాబెటీస్ తగ్గించలేకపోయారు మీరు సైన్స్ అంటారు ఏంటి సార్? సైన్స్ అంటే ఏంటి సార్? చరిత్ర ఎప్పుడు విజేత చెప్పాలి. మీరేమని సాధించారు సార్? ఇంటర్నేషనల్ పేపర్లో ఏంటి సార్? 2 ఉంటాయి సార్ ఎప్పుడు వెర్షన్లో. దేవుడు ఉన్నాడా లేడా, గుడ్డు ముందా కోడి ముందా, ఇలాంటి అట్లానే దీంట్లో కూడా అలాంటివే ఉంటాయి సార్. మీరు ఒక వెర్షన్ చెప్పి ఆ వెర్షన్ సైంటిఫిక్ పేపర్లు చూపించారు. రెండో వెర్షన్ లేదా? రెండో వెర్షన్ సైంటిఫిక్ పేపర్ లేవా సార్? ఏమన్నారు ముఖర్జీ గారు ఇందాక? ముఖర్జీ గారు ఏం మాట్లాడారంటే దాంట్లో ఒక మహాద్భుతం తేల్చారు. శ్రీనివాస్ గారు అంటేమో 1970లోనే ఒక మహానుభావుడు, ఆ మహానుభావుడు పేరు చెప్పలేదు రండి. మహానుభావుడు కాదు, ఈ శతాబ్దంలో కల్లా అత్యంత నీచుడు, ఈ శతాబ్దపు అత్యంత నికృష్టుడు యాన్సెల్ కీ. ఆ నికృష్టుడు మూలంగా మానవ జాతి మొత్తం మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక చిన్న ఇండస్ట్రీ మందులు తయారు చేసే ఒక పిల్ల కొమ్మ ఇవాళ మహావృక్షమై దాని కింద మొక్కలంటే మానవ జాతిని మొత్తాన్ని కబళించే స్టేజ్కి తీసుకెళ్ళిన నీచత్వానికి పునాదేసింది యాన్సెల్ కీ. అతను పట్టుకొచ్చి మీరు అతని చెత్త సిద్ధాంతాలు 1970లోనంట కొలెస్ట్రాల్ పై లక్షల మంది తేల్చారా? 70 కాక 3 మంది తేల్చారు సార్. తర్వాత 1970లే కదా సార్, తర్వాత చాలా రీసెర్చ్ వచ్చింది. మీకు ముందు ఆ మహా అంటాం, ఆ తర్వాత తూచి అంటాం మామూలే కదా సార్. బ్రూఫిని కట్టానన్నారు, మహాద్భుతం ఇదని. అట్లానే నైస్ ట్యాబ్లెట్లు కట్టాలని అన్నారు. ఏమైనా సరే ఇవాళ తర్వాత 4 గెలుచుకుని తూచని తూ అన్నారుగా. మనకు ముందు పొగట్టం, తర్వాత తూచంటాం తూ అంటే అలవాటేగా. కరోనా వచ్చినప్పుడు చూసాం కదా సార్, కాసేపు ఏమన్నా ప్లాస్మా థెరపీ చేస్తే ఆహా ఓహో అన్నారు. పాప మా బంగారం రాజమౌళి గారిని తీసుకొచ్చి ఆయన చేత మీరు చెప్పిన అబద్ధాలని ఆయనతో చెప్పించారు. అసలు ప్లాస్మా థెరపీ చేసినటువంటి బతికాడు సార్ అసలు మీ దెబ్బకి? ఒక దేవతను సృష్టిస్తారు సార్ మీరు ముందు ఒక దేవతను సృష్టిస్తారు. ఆ దేవతను సృష్టించి దేవత మహత్యాలు అంటిస్తారు. కానీ దేవత కదా అది పెద్ద దెయ్యం. ఆ దెయ్యం తర్వాత ప్రూవ్ అవుతుంది. కరోనాలో ఇట్లానే చేశారు కదా, హైడ్రాక్సిక్లోరోక్విన్ అని ఆ ట్రంపురిగిలో ఒక దేవతను సృష్టించారు కొన్నాళ్ళు. ఆ తర్వాత ఫెవిఫిరవర్లు ఎన్ని కొట్టారు సార్. అసలు రెమిడిసివిర్ లాంటి ఒక చెత్తదాన్ని పట్టుకొచ్చి ఏం చేశారు సార్? ఒట్టప్పుడు కౌరులు చెబుతారు లంగ్ ఇన్ఫెక్షన్ వస్తే ఏ జబ్బు వస్తే ఆ డ్రగ్గే వాడాలి సార్. కరోనా వచ్చి లంగ్ ఇన్ఫెక్షన్ వస్తే మీరు ఒక డ్రగ్గే కొట్టారు సార్. అడ్డమైంది మీ మెడికల్ షాపుల్లో ఏది మిగిలితే అది మీ మందుల కంపెనీల దగ్గర ఆ స్టాక్ అంతా WHOతో ఒక అత్యవసరం మొదట జనాల మీదకి స్టాక్ అయిపోయేదాకా. రెమిడిసివర్లు ఎంత కమ్మాం సార్? చివరికి రెమిడిసివర్లు ఏమైంది సార్? స్వయంగా ముఖర్జీ గారు కూడా, మన ముఖర్జీ గారు కూడా రెమిడిసివర్ ఒక దేవత అనే ఒపీనియన్లో ఆయన ఉండేవాళ్ళు. ఆయన పబ్లిక్గా చెప్పారు. మేమందరం టీవీలో చాలాసార్లు ఘర్షణ క్లాష్ పడ్డాం. మరి రెమిడిసివర్ దేవత అన్నారు కదా సార్. మరి వేరే ఉత్తరాదిలో ఆ నీళ్లు కలిపింది రెమిడిసివర్ ఇస్తే అదే ఎక్కువ ప్రభావం చూపించింది కదా సార్. మరి ఎక్కడుంది సార్ దేవతలు మీరు జనాల నుంచి డబ్బులు షిఫ్ట్ చేయడానికి ఉన్నప్పుడు దేవతలు బయటకు వస్తారు. మీరు అలా చాలా దేవతలు సృష్టించారు. ఆ తర్వాత దెయ్యాలను రుజువైనాక అటు వదిలేశారు. స్టాటిన్ కూడా మీరు అంతే సార్. మీరు ఒకప్పుడు దేవతను చేశారు నిజమే. ప్రపంచంలో కల్లా హయ్యెస్ట్ సేల్ డ్రగ్. ఎన్ని మోసాలు చేశారు దాని ఎంకమాలు పెట్టి కొలెస్ట్రాల్ పేరు చెప్పి. కొలెస్ట్రాల్ పేరు మీద గుండె జబ్బులు భూమి మీద ఒకటి రాలేదని నేను కాదు సార్ అంది. నేను చెప్తున్నా, దాన్ని లాజికల్గా నేను వీడియోలు రిలీజ్ చేశాను. మళ్ళా చెబుతున్నా, కొలెస్ట్రాల్ ఆన్ ఇట్స్ ఓన్ కెన్ నెవర్ బికమ్ ఫ్లేక్. మళ్ళా ఇస్తున్నాను స్టేట్మెంట్. దీని మీద మీరు ఏం ఖండిస్తారో చేయండి. కొలెస్ట్రాల్ ఆన్ ఇట్స్ ఓన్ కెన్ నెవర్ బికమ్ ఫ్లేక్. ఎలా మారుతుందండి? కొవ్వు ఉంది. ప్రజలు కూడా జాగ్రత్తగా గమనించండి. కొలెస్ట్రాల్ అంటే ఏంటి? వెన్న లాంటి ఒక పదార్థం. ఇప్పుడు మన పొట్టలో ఉండే ట్రైగ్లిస్ అనుకోండి, వెన్న లాంటి ఒక పదార్థం ఉందనుకోండి. ఇది వెన్నపూస కంటే పలచగా ఉంటుంది. రక్తం వేడిగా ఉంటుంది కదా, చల్లగా ఉంటుందండి. వేడిగా ఉంటుంది కదా. వేడిగా ఉండే రక్తంలో వెన్నపూస దాని అంతర్జాల గడ్డగడ్డ రాయలాగా మరి ఎప్పుడు పగిలి ఎప్పుడు పాడు చేస్తుంది. ఎవరికైనా బుర్ర ఉందండి అసలు? ఎవరి చెవిలో పూలు పెడతారండి మీరు? కొలెస్ట్రాల్ అవుతుందా? ఇక్కడ ముఖర్జీ గారు లైన్లోకి వచ్చారు. శ్రీనివాస్ గారు ఏమో కొలెస్ట్రాల్ అంటే దాని కాంట్రాస్ట్గా ముఖర్జీ గారు ప్యాచప్ చేస్తున్నారు. ముఖర్జీ గారు చేసిన ప్యాచప్ ఏంటంటే కొలెస్ట్రాల్ అంటే కొలెస్ట్రాలే కాదు, కొలెస్ట్రాల్ అంటే దాంతోపాటు ఫైబ్రస్ మెటీరియల్, మోనోసైట్స్, ఇంకా ఇతర మెటీరియల్ అంతా కలిస్తే వచ్చేది. మరి 4 కలిస్తే వచ్చే మెటీరియల్ వచ్చినప్పుడు 4ను పాపత్మలు ఎందుకు చేశారు? మీరు చెప్పేది ఏంటి? 4 రకాల మేజర్ కారణాలు ఉంటే డయాబెటీస్, ఊబకాయం, అట్లనే మధుమేహం, వీటితో పాటు కొలెస్ట్రాల్. ఆ కొలెస్ట్రాల్ కూడా ఇంకా 4-5 కలిపితే ఉండే ఒక మొక్క, అంటే ఒక చిన్న మొక్క మీద మీరు టార్గెట్ పెట్టి స్టాటిన్ల పేరు చెప్పి మీరు చేసిన దౌర్జన్యాలు, కుహకాలు, ఆ స్టాటిన్లు చేసిన విధ్వంసం, ప్రపంచాన్ని చేసిన నాశనం ఎన్నాళ్ళు ఎవరు బయట చెప్పలేదు కాబట్టి స్టాటిన్కి వ్యతిరేకంగా పేపర్లు లేవని మీరు అంటున్నారు.
స్టాటిన్లు చేసేది నేను ఎందుకు వ్యతిరేకిస్తున్నాను? ఊరికనే వ్యతిరేకించట్లా, సర్వనాశనం చేసి వదులుతున్నారు మీరు స్టాటిన్ల పేరు చెప్పి ప్రపంచాన్ని. సర్వనాశనం, 100 జబ్బులకి అది మూల కారణం అవుతుంది. అసలు పర్పస్ ఏమైనా ఉందా? ఏమీ లేదు. అసలు పర్పస్ ఏంటి? వద్దాం 1 by 1 స్టాటిన్లు నేను చెప్తాను. ఒక సెట్గా చెప్పే ముందు మనం నా డైట్తో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఇక్కడ నేను మీకు మొవ్వా శ్రీనివాస్ గారు, ముఖర్జీ గారు ఇద్దరు కలిపి సంయుక్తంగా ఒక వీడియో చేశారు. జనవరి 2న చేసిన వీడియో. ఒక్కసారి అవగాహన కోసం మనకు వైద్యం చేసిన కార్డియాలజిస్టులు ఎలాంటి అవగాహనతో ఉన్నారో తెలుసుకోవడం కోసం ఒక వీడియో మనం ఇప్పుడు వాళ్ళు అన్నదాంట్లో ఒక ముక్క తీసుకుందాం. ఈ కొలెస్ట్రాల్ సంబంధించి నా అవగాహన లేదా నా ఆచరణ ఎలా ఉంది, మన మిత్రులు మన వాళ్ళు చెప్పే అవగాహన ఎలా ఉంది, ఒక్కసారి ప్రాక్టికల్గా వారి మాటల్లోనే తెలుసుకుందాం. మనం వారు ఏం చెప్పారు, సైన్స్లో దాని పట్ల వారి అవగాహన ఎలా ఉంది, సామాన్యంగా నా అవగాహన ఎలా ఉంది, రెండింటికి ఒక జస్ట్ కంపారిజన్ వారి మాటలోనే తెలుసుకుందాం. ఇప్పుడు నేను మీకు ఒక వీడియో నుంచి ఆడియో క్లిప్ ప్లే చేస్తాను. ఇది జనవరి 2వ తారీఖున మన మిత్రులిద్దరూ ముఖర్జీ గారు, శ్రీనివాస్ గారు ఇద్దరు కలిపి చేసిన ఒక వీడియో. కొలెస్ట్రాల్ గురించి మీ ప్రశ్నలు మా సమాధానాల్లో 6 నిమిషాల 40 సెకండ్ల ప్రాంతంలో అక్కడ ఒక యూజర్ అడిగిన ఒక కామెంట్కి సమాధానంగా ఆయన LCHF డైట్ గురించి చెప్తా, ట్రైగ్లిజరైడ్స్ గురించి, ట్రైగ్లిజరైడ్స్ ఎలా వస్తాయి, LDLకి ట్రైగ్లిజరైడ్ రిలేషన్ ఏంటి అనే దాని మీద సమస్య ఇదే కదా. LDL కదా భయపెట్టేది, LDLకి ట్రైగ్లిజరైడ్ రిలేషను, అసలు ట్రైగ్లిజరైడ్స్ డైట్తో పెరుగుతాయో తగ్గుతాయనే దాని మీద మొవ్వా శ్రీనివాస్ గారు అవగాహన. ఇక్కడ మొవ్వా శ్రీనివాస్ గారి అవగాహన అంటే ఆయన వ్యక్తిగత అవగాహన కాదండి. ఆయన ఎప్పుడూ ఆయన వీడియోలో మాట చెబుతారు, నాకేది సొంత అవగాహన లేదండి, నేను వైద్యశాస్త్రం మొత్తం మదించిన సారాంశాన్ని మీ ముందు వస్తున్నా, ప్రపంచంలో అమెరికా కానీ యూరోప్లో కానీ ప్రపంచంలో అగ్రరాజ్యాల్లో జరిగిన పరిశోధన తరగ సారాంశాన్ని మీకు ఇస్తానంటున్నారు. ఆయన మాటల్లో ప్రపంచపు దేశపు అగ్రరాజ్యాలన్నీ ముఖ్యంగా అమెరికా మన పెద్దన్న కూర్చున్న సారాంశం ఏంటో మొవ్వా శ్రీనివాస్ గారి మాటల్లో జస్ట్ ట్రైగ్లిజరైడ్స్ గురించి, LDL గురించి, LCHF డైట్ గురించి ఒకసారి తెలుసుకుందాం. ఇప్పుడు నేను మీకు ఆడియో ప్లే చేస్తాను. LCHF అంటే లో కార్బ్ హై ఫ్యాట్ డైట్. తినేదే మీరు ఫ్యాట్ తింటున్నారు అలాంటప్పుడు ఫ్యాట్ మారుతుంది, దానిలో అనుమానం లేదు. సో ఈ హై ఫ్యాట్ లో కార్బ్ డైట్ తినే వాళ్ళల్లో ఏమవుతుంటే ట్రైగ్లిజరైడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ట్రైగ్లిజరైడ్స్ పెరిగినప్పుడు ట్రైగ్లిజరైడ్స్ నుంచి వచ్చేటటువంటి LDL కూడా పెరుగుతుంది. LCHF డైట్లో హై ట్రైగ్లిజరైడ్స్, హై LDL అనేవి కనిపిస్తున్నాయి మాకు. దాంతో బ్లాక్స్ వచ్చే అవకాశం ఉందా అంటే ఉందనే చెప్పాలి. మరి ఇప్పుడు శ్రీనివాస్ గారి ద్వారా ఆధునిక వైద్య సమాజం మనకేం చెప్పదలుచుకుందంటే, LCHF డైట్లు చేస్తే ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయి, బాగా పెరుగుతాయి, LDL పెరుగుతుంది. ఇది వీళ్ళకున్న అవగాహన. LCHF డైట్కి ఇంత అద్భుతమైన విజయాలు సాధించాను నేను. ఇప్పుడు నా LCHF డైట్లో ఏం చేశానో మీకు చెప్తా. ఒక్కసారి పక్కన స్క్రీన్ మీద మీరు జాగ్రత్తగా చూడండి. పచ్చి అబద్ధం బండబూతు నేను పూర్తిగా 365 డిగ్రీలకు వ్యతిరేకించేది ఏంటంటే, LCHF డైట్ చేస్తే ట్రైగ్లిజరైడ్స్ అడ్డగోలుగా తగ్గుతాయి. సైన్స్ మళ్ళీ చెప్తాను. అట్లానే LDL పెరుగుతుంది, అలానే HDL పెరుగుతుంది, VLDL తగ్గుతుంది. ఇది LCHF డైట్లో జరిగేది. ఇప్పుడు నేను మీకు శ్రీనివాస్ గారు చెప్పిన సిద్ధాంతం ఏంటి, నా సిద్ధాంతం ఇది. ట్రైగ్లిజరైడ్స్ అడ్డగోలుగా తగ్గుతాయి, LDL పెరుగుతుంది. శ్రీనివాస్ గారు చెప్పేది ఏంటి, ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయి, LDL పెరుగుతుంది. ఇప్పుడు అంటే రెండిట్లో LDL పెరగడం మా ఇద్దరం ఓకే. LCHF డైట్ చేస్తే ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతుందా తగ్గుతుందా చెప్పడానికి నా డైట్ చేసిన వాళ్ళ ఉదాహరణలు మీకు ఎక్కడప్పుడు ప్లే అవుతాయి. ఇది ఇప్పుడు మీకు 4-5 పెట్టచ్చు. నేను కొన్ని వేలు ఇస్తా కాదు అంటే ఇంకొక ఓపెన్ ఆఫర్. ఇదే శ్రీనివాస్ గారు కానీ ముఖర్జీ గారు కానీ నా దగ్గరికి 1000 మంది పేషెంట్ని 600-700 ట్రైగ్లిజరైడ్స్ దాటాన్ని పంపమనండి. వాళ్ళకి నేనేం చేశానో అది ఒక్కడ కూడా మిస్ అవ్వకుండా తగ్గించి చూపిస్తా. నా డైట్తో తగ్గించి చూపించలేకపోతే ఆ రోజు 1000 మందిలో ఏ ఒక్కడు చూపించలేకపోతే నేను నా డైట్ క్యాన్సిల్ చేసి వెళ్ళిపోతా. ఇప్పుడు మీకు 9/8/2023 వీళ్ళకి ఉన్న ట్రైగ్లిజరైడ్స్ 1474. అలానే 26/8 అంటే అతను చేసింది 10 రోజుల డైటు. అంటే మా రికార్డ్స్ ప్రకారం 10 రోజులు డైట్ చేశాడు. 10 రోజుల డైట్లో 181.64 వచ్చింది. అంటే 1474 నుంచి 182కి 10 రోజుల్లో వచ్చింది, కేవలం 10 రోజుల డైట్. ఇదొకటి. అంటే ట్రైగ్లిజరైడ్స్ శ్రీనివాస్ గారు చెప్పిన ప్రకారం పెరగల. రెండోది 17 జూన్ కంపారిజన్ టు 25 ఆగస్టు. నేను పేర్లు చెప్పలేదండి, ఎందుకంటే పేర్లు అవసరం లేదు. పేర్లు నా దగ్గర వస్తే చూపిస్తారు, పబ్లిక్ వీడియోలో బాగోదు, అందుకని చెప్పలేదు. ట్రైగ్లిజరైడ్స్ 1036 నుంచి 343 పడిపోయినాయి. 1036 నుంచి 343కి. LDL 131 నుంచి 176 మీరు చూడండి.
హెచ్డిఎల్ మంచి కొలెస్ట్రాల్ అందరూ చెప్పేది, ఇది కూడా 31 నుంచి 48 పెరిగింది. ఇంకొక కేసులో ఇది కూడా 2 నెలల డేటు, ట్రైగ్లిజరైడ్స్ 800 ప్లస్ నుంచి 76కి తగ్గినాయి. చూడండి, 800 ప్లస్ నుంచి 76 తగ్గినాయి. ఎల్డిఎల్ 95 నుంచి 232 పెరిగింది. హెచ్డిఎల్ 33 నుంచి 47కి పెరిగింది. విఎల్డిఎల్ కూడా 160 నుంచి 15 తగ్గింది. మరొక కేసులో 2 months విఆర్కే డేటు, ట్రైగ్లిజరైడ్స్ 600 నుంచి 79 తగ్గినాయి 2 నెలలు చేస్తే. హెచ్డిఎల్ 35 నుంచి 78 పెరిగింది. ఎల్డిఎల్ 59 నుంచి 102కి వచ్చింది. విఎల్డిఎల్ 122 నుంచి 16కి వచ్చింది. పక్కన డిస్ప్లే అవుతుంది మీకు ఎదురుకుండా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీ కన్వీనియంట్ కోసం నేను కొన్ని హైలైట్ చేసి పెట్టాను, అవి చూసుకోండి. ఈ రిపోర్ట్లు అయ్యి నాయి కాదు, యోగా తపాడియా ఇలా ఉంటాయి, నాకు ఏ ల్యాబొరేటరీ లేదు. నెక్స్ట్ విజయ డయాగ్నోస్టిక్స్ 15 రోజులు విఆర్కే డేట్లు కూడా మీరు వెరిఫై చేసుకోండి. విజయ డయాగ్నోస్టిక్స్, థైరోకేర్ వీళ్ళెవరో కూడా నా మాటలను రిపోర్ట్లు ఇవ్వరు, నేను ఫేక్ చేయలేను. నా రిపోర్ట్లు ఫేక్ అని అంటానికి ఎవరికి ఆస్కారం లేదు. ఎవడన్నా కుక్క మురిగితే ఆ కుక్కకి నేను బహిరంగ సవాల్ ఇస్తున్నా. ఏ డయాగ్నోస్టిక్ సెంటర్ వాడు కూడా ఒక తప్పు రిపోర్ట్ ఇవ్వడు, ఏ రేడియాలజిస్ట్ కూడా డబ్బుకు దానికి ఆశపడి. ఒకవేళ ఇమ్మని చెబితే అది చెప్పేస్తాడు, అలా చెప్పాల్సిన అవసరం కూడా ఎవరికి ఉండదు. నా రిపోర్ట్లు కానీ విజయానో, థైరోకేరో, అపోలోనో లేకపోతే కిమ్సో వీళ్ళని కూడా నేను ఇన్ఫ్లుయెన్స్ చేసేది అనుకుంటే మీకంటే పనికి మనాలు ప్రపంచం ఉంటారు, ప్రజలకు అర్థమవుతుంది. సరే పక్కన పెడితే ట్రైగ్లిజరైడ్స్ 15 రోజుల రేటు చెప్తున్నాను, 905 నుంచి 95. విఎల్డిఎల్ నాట్ అప్లికబుల్ నుంచి 19. ఎల్డిఎల్ 154 నుంచి 195 పెరిగింది ఎల్డిఎల్. ఇలా ట్రైగ్లిజరైడ్స్ పెరిగి, ఎల్డిఎల్ పెరిగి, హెచ్డిఎల్ విపరీతంగా పెరిగిన కేసులు నేను మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాను. మీ అన్లిమిటెడ్ మీరు ఎంతమందిని పంపితే ప్రతి ఒక్కడికి అది రిజల్ట్స్ తెచ్చి చూపిస్తా. 1,00,000 మంది పంపితే 1,00,000 మందికి అది రిజల్ట్స్ చేసి చూపిస్తా. అడ్డగోలుగా తగ్గిస్తా. అడ్డగోలు అంటారే అడ్డగోలు, ఇదే కదా. ఇక్కడ ప్రజలందరికీ నేను ఒక క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నా, గుర్తుపెట్టుకోండి. ఆయన వీడియోలో ముఖర్జీ గారు, మొవా శ్రీనివాస్ గారు ఇద్దరు, అంటే వాళ్ళు చెప్పిన వేరే ఒపీనియన్, పాపులర్ ఒపీనియన్ ఏం రిప్రజెంట్ చేశారంటే, లిపిడ్ ప్రొఫైల్లో చూసుకోవాల్సిన మేజర్ కన్సిడరేషన్ ఫ్యాక్టర్ 4. 1 ట్రైగ్లిజరైడ్స్, 2 ఎల్డిఎల్, 3 హెచ్డిఎల్, 4 విఎల్డిఎల్. ఈ 4 ఫ్యాక్టర్లను కన్సిడర్ చేయాలని చెప్పారు. ఈ 4ట్లో జాగ్రత్తగా రండి. డిస్ప్యూట్ ఉన్నాయేంటి, డిస్ప్యూట్ లేనంటే విడదీద్దాం. ఇప్పుడు ముఖర్జీ గారు వాళ్ళ భావజాలం ప్రకారం నాకు ఎక్కడ డిస్ప్యూట్ వస్తుంది, ట్రైగ్లిజరైడ్స్ ఇద్దరమే చెడ్డమంటాం, తీసేయండి లిస్టులోంచి. అలానే విఎల్డిఎల్ ముఖర్జీ గారు చెడ్డదంటారు, నేను చెడ్డదంటారు, తీసేయండి. హెచ్డిఎల్ వాళ్ళు మంచిదంటారు, నేను మంచిదంటారు, తీసేయండి. డిస్ప్యూట్ అలా ఎల్డిఎల్లో వస్తుంది. ఎల్డిఎల్ ఎందుకు వస్తుంది? ఎల్డిఎల్లో 2 రకాలు ఉన్నాయి, అది కూడా శ్రీనివాస్ గారే స్పష్టంగా చెప్పారు. పెద్ద హెచ్డిఎల్, చిన్న హెచ్డిఎల్ అని చెప్పారు. చెప్పేమంటారు, ఈ ఎల్డిఎల్ పెరిగింది కాబట్టి ఏదన్నా ప్రొఫైల్లో రిపోర్ట్లో ఎల్డిఎల్ కనిపిస్తే, అంటే ఎల్డిఎల్లో మంచి 2 ఉంటాయి, చెడ్డయి 5 ఉంటాయి. అంటే చిన్నగా ఉండేవి చెడ్డయి, పెద్దగా ఉండేది మంచిది అనుకోండి. వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు ఈ రిపీట్ ప్రొఫైల్ రిపోర్ట్ చూసాం, ఒక ఎల్డిఎల్లో ఒక ఫిగర్ ఉంది. ఈ ఫిగర్ ఉంది కాబట్టి ఆ ఫిగర్లో మంచిది, చిన్నది, మంచిది చెడ్డది విడదీసే టెస్ట్ మనకు అందుబాటులో లేదు కాబట్టి చెడ్డయి అనుకోమంటారు. ఇది ఎలా ఉంటుందంటే, అన్నమైతేనేమి సున్నమైతే ఏమి, పాడు పొట్టకు అన్నం వేద్దామంటాడు, సున్నం వేయచ్చుగా ఏడు అన్నం వేద్దామంటాడు. అట్లానే ముఖర్జీ గారు కూడా అలానే అనుకోమన్నారు, అలానే అనుకుందాం. అలా అనుకున్నప్పుడు అది మంచిదని మీరు ఎందుకు అనుకోకూడదు? మీ చేతిలో కూడా రిపోర్ట్లు లేవుగా. అది చెడ్డదని చూసి మీరు స్టాటిన్లు పెడతామంటున్నారు, ఆ ఎస్డిఎల్డిఎల్ అని. అది ఎస్డిఎల్డిఎల్ అని మీకు నిర్ధారణ అంటే టెస్ట్ లేదుగా, మీకు లేదుగా టెస్ట్, మీరు ఆకాశంలో దిగిరాలేదుగా, ఎస్డిఎల్డిఎల్ టెస్ట్ లేదు. మరి మీరు ఎలా చెప్తున్నారు? ఇప్పుడు నేను సైన్స్ చెప్తాను చూడండి జాగ్రత్తగా. నేను చెప్పిన రిపోర్ట్లు మళ్ళీ ఒక్కసారి ప్లే అవుతే ఇక్కడ చూడండి, నేను తిరిగి సైన్స్ చెబుతా. ఏ సందర్భంలో ఎల్డిఎల్ పెరిగింది మంచిది, ఎల్డిఎల్ పెరిగింది మంచిది, ఏ సందర్భంలో ఎల్డిఎల్ పెరిగింది చెడ్డది, వేరే ల్యాబ్ టెస్ట్ లేనప్పుడు ఏ ప్రామాణికత తీసుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను మీకు. చూడండి, ఒక కాన్సెప్ట్ వివరంగా మాట్లాడుకుందాం, సైన్స్ వెళ్దాం. కేసు నెంబర్ 1, ఎల్డిఎల్ 100 ఉంది, ట్రైగ్లిజరైడ్స్ 500 ఉంది. ఒక ప్రోగ్రామ్ చేశారు, అది మందో డేట్ ఏదో పక్కన పెట్టండి. ఈ ప్రోగ్రాం తర్వాత ఎల్డిఎల్ 100 కాస్త 200 అయింది, ట్రైగ్లిజరైడ్స్ 500 కాస్త 1000 అయింది. సో ఇప్పుడు ఈ కేసులో ఏంటి, ఎల్డిఎల్ పెరిగింది, ట్రైగ్లిజరైడ్స్ పెరగడం ద్వారా ఎల్డిఎల్ పెరిగింది. గుర్తుపెట్టుకోండి, ట్రైగ్లిజరైడ్స్ పెరిగి ఎల్డిఎల్ పెరిగింది, ఇది కేసు. ఈ కేసులో ఖచ్చితంగా మీరు అన్నట్టు ఎస్డిఎల్డిఎల్ అనుకుందాం. ఈ కేసు ఎస్డిఎల్డిఎల్. ఇప్పుడు కేసు నెంబర్ 2, ఎల్డిఎల్ 100 ఉంది, ట్రైగ్లిజరైడ్స్ 500 ఉంది. ఇనీషియల్గా ఒక డైట్ ప్రోగ్రామ్ సంథింగ్ చేశారు, ఎల్డిఎల్ 200 అయింది, ఎల్డిఎల్ పెరిగి 200 అయింది, ట్రైగ్లిజరైడ్స్ 50 అయింది. 2 కేసుల్లో ఎల్డిఎల్ 100 నుంచి 200 వెళ్ళింది. ఆ పెరుగుదల ట్రైగ్లిజరైడ్స్ పెరిగినప్పుడు ఎలా ఉంది, ట్రైగ్లిజరైడ్స్ తగ్గినప్పుడు ఎలా ఉంది మనం గమనిస్తే, ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతా ఎల్డిఎల్ కనుక పెరిగితే ఆ ఎల్డిఎల్ ఎస్డిఎల్డిఎల్, అది బ్యాడ్ ఎల్డిఎల్, నో డౌట్.
నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇప్పుడు ట్రైగ్లిస్ తగ్గి ఎల్డిఎల్ పెరిగితే, ఇదే కేసులో శ్రీనివాస్ గారు వేరే వీడియోలో ఒక మాట కూడా చెప్పారు. ఆ మాట ఏంటంటే ట్రైగ్లిజర్స్ పెరగడం ద్వారా ఎల్డిఎల్ పెరుగుతుందని. మరి అదేంటి శ్రీనివాస్ గారు అంటే, శ్రీనివాస్ గారు కామెంట్ కాదు ఇది, అలోపతిక్ సామ్రాజ్యపు కామెంట్, కార్డియాలజిస్ట్ తరపున కామెంట్. మీరు నమ్మించిన ప్రపంచాన్ని నమ్మించి చెవిలో పూలు పెట్టిన కాన్సెప్ట్ ఇప్పుడు తెలుసుకుందాం. మరి అదేంటి శ్రీనివాస్ గారు, నేను ఈ టెస్ట్ మోడల్ రిపోర్ట్ పెడితే ట్రైగ్లిస్ తగ్గి ఇలా అయింది, మీరేంటి ఎల్సిఎఫ్లో బల్ల గుద్దునట్టు చెప్పేసారేంటి సార్ మీరు? ఎల్సిఎఫ్ రేట్లు మీరు చేంజ్ చేసినట్టు, దాన్ని స్టడీ చేసినట్టు, ఇదేనా మీ స్టడీ చేసి అబద్ధాలు చెప్తారా? తెలుగు న్యూస్ పేపర్ల కంటే ఘోరంగా అయ్యారు కదండి మీరు. ఎల్సిహెచ్ డైట్ల మూలన ట్రైగ్లిస్ అడ్డగోలుగా తగ్గుతాయి, మీరేంటి గబుక్కున పెరిగిపోతారని చెప్తారేంటి? టోటల్ రాంగ్. 1000లో ఒక్క కేసులో కూడా అలా జరగదు. ఎందుకు జరగదంటే, ట్రైగ్లిస్ ఎందుకు పెరగవంటే, అసలు ట్రైగ్లిస్ ఎప్పుడు తయారవుతాయి? మీరు గ్లూకోజ్ మెటబాలిజం ఉన్నప్పుడు మీరు సెల్ పరిధి దాటి ఎక్సెస్ తిన్న గ్లూకోజు రక్తంలో ఉండడానికి వీల్లేదు కాబట్టి, ఆ గ్లూకోజ్ పక్కనే రక్తంలో నిల్వ ఉండే ఇన్సులిన్ కూడా తోడుగా ఉంటుంది కాబట్టి, ఇన్సులిన్ అనేది మదర్ ఆఫ్ ఫ్యాట్ కాబట్టి ఇన్సులిన్ లివర్ను ఆదేశించి రక్తంలో మిగిలిపోయిన అధిక గ్లూకోజ్ని ట్రైగ్లిజరైడ్స్ అనే ఫ్యాట్ కింద మార్చి ఫ్యాట్ టిష్యూలో దాటం అనేది గ్లూకోజ్ మెటబాలిజం ప్రోటోకాల్. ట్రైగ్లిజరైడ్స్ అనేవి అక్కడ జరుగుతాయి. అదే ఫ్యాట్ మెటబాలిజంకి వచ్చేటప్పుడు పరిస్థితి ఏంటి? ఫ్యాట్ మీరు ఎక్సెస్ తిన్నప్పటికీ, ఆ ఫ్యాట్ ఎక్సెస్ ఫ్యాట్ రక్తంలో ఉన్నప్పటికీ, సెల్ పరిధి దాటి తిన్న ఆ ఫ్యాట్ రక్తంలో ఉన్నప్పటికీ, దాన్ని ఫ్యాట్ కింద కన్వర్ట్ చేయాలంటే మదర్ ఆఫ్ ఫ్యాట్ అనేది ఇన్సులిన్ అనే హార్మోన్ కాబట్టి, మదర్ ఆఫ్ ఫ్యాట్ అనే ఇన్సులిన్ అనేది ఫ్యాట్ తీసుకున్నప్పుడు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే సెల్ నేరుగా తీసుకుంటుంది కాబట్టి, ఇన్సులిన్ అనే మీడియేటర్తో పని లేదు కాబట్టి, ఫ్యాట్ తిన్నప్పుడు ఇన్సులిన్ ఉండదు కాబట్టి, ఎక్సెస్గా ఉన్న ఫ్యాట్ మీరు ఇటు వెళ్లకుండా యూరిన్లోంచి డిస్పోజ్ అయిపోతుంది. ఏ రోజు తిన్న ప్లేట్ ఆ రోజు కడిగేసినట్టు ఆ రోజు డిస్పోజ్ అయిపోతుంది. ఇది గ్లూకోజ్ మెటబాలిజంకి ఫ్యాట్ మెటబాలిజంకి తేడా, మౌలిక స్వరూపం. ఈ మౌలిక స్వరూపాన్ని మీరు అర్థం చేసుకోకుండా, నిజం చెప్పాలంటే మీరు చేసిన మీకు ఒక కార్డియాలజిస్ట్, మీరు ప్రముఖ కార్డియాలజిస్టులు, మీరు ప్రపంచం మొత్తం నుండి పేపర్లు చదివి ఒపీనియన్ ప్రజలు చెబుతున్నారు అంటే, అల్లోపతిక్ సమాజం అమెరికా దగ్గర నుంచి ఇక్కడ దాకా ఉండే సమాజం ప్రజల్ని మీరు ఏ ఒపీనియన్తో ఉన్నారని ప్రజలను నమ్మిస్తున్నారో చెప్పడానికి ఇది ఉదాహరణ. ఇందుకే ప్యాంట్లు తడిసిపోతున్నాయి, నాబోటాడికి ప్యాంట్లు తడిసిపోతున్నాయి. ఇదే త్రివిక్రమ్ భాషలో చెప్పాలంటే, ఈ నాలెడ్జ్ చూసే జేబులో చేతులు పెట్టి వెళ్ళిపోయిన చెబుతాడే, సేమ్ అదే నా పరిస్థితి కూడా. మీ నోటి నుంచి వచ్చే ఆణిముత్యాలు అంటే అల్లోపతికి భావజాలపు ఆణిముత్యాలు అంటే ప్యాంట్లు తడిసిపోతారండి. ప్రజలు ఏం చేయదలుచుకున్నారని. ట్రైగ్లిజరైడ్స్ ఈ బేసిక్ కాన్సెప్ట్ మీరు పక్కన ముఖర్జీ గారి నుంచి చిరునవ్వులు చిందించడం, సర్టిఫికేట్ రాజముద్ర వేసినట్టు వేయటం. ఇంత పెద్ద కార్డియాలజిస్ట్ మీరిద్దరు నిలబడి మీరు చాటును మీరు ప్రాక్టీస్ చేసిన నాకు ఏ ఇబ్బంది లేదు. ఇద్దరు పెద్ద ప్రముఖమైన కార్డియాలజిస్ట్, అందులో ఎతికలకు ఉండే డాక్టర్స్, ఇంత మోరల్ వాల్యూస్ ఉండి ఎంతో నాలెడ్జ్ ఉన్న డాక్టర్లే ఇలాంటి అవగాహనతో ఉంటే ఓ మాదిరి మిడిపడి జ్ఞానంతో, నాకు తెలిసి నేను చెప్తున్నాను కదా, ఈ సమాజంలో 100 మంది కార్డియాలజిస్ట్ చూస్తే 100 మంది కార్డియాలజిస్ట్ నాకు తెలిసిన వాళ్ళు ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ 10లో నేను ముఖర్జీ గారిని పెడతా. అంటే శ్రీనివాస్ గారితో వ్యక్తిగత పరిచయం లేదు కానీ ఆయన గురించి తెలియదు నాకు. ముఖర్జీ గారు నేను పెడతా. ఆయనతో పూర్తి పరిచయం లేదు కాబట్టి నేను అంటలేదు, అంటే ఆయన గురించి నాకు తెలియదు. ముఖర్జీ గారి నాలెడ్జ్ క్యాలిబర్ నాకు తెలుసు, ఆయన ఎథిక్స్ కూడా నాకు తెలుసు, ఆయన చాట్నైనా మాట్లాడిన ఎలా మాట్లాడతాడు అని నాకు తెలుసు. సో ఐ సపోర్ట్ హిమ్ ఫుల్లీ. ఇంత తెలిసిన నాలెడ్జ్కే ఈ నాలెడ్జ్తో ఉన్నారంటే భయపడిపోతున్నాం ముఖర్జీ గారు. నిజంగా వెలులు వణుకొస్తాయి ప్రజలు ఏమైపోవాలని. మీరు వచ్చి వీధిలో చెప్పేస్తున్నారండి, అదే సరైన అవగాహన. ఫ్యాట్ తింటే ట్రైగ్లిస్ పెరుగుతుందంటే శ్రీనివాస్ గారు చెప్పటం, మీరు పక్కన కూర్చొని తబలా కొట్టడం, ఏంటి సార్ ఇది? భయం వేస్తుంది సార్ నిజంగా. ఇదేనా అవగాహన అంటే? ఈ అవగాహన మీరు నాకు నేర్పుతారా? సమాజాన్ని నేర్పుతారా? చెప్పండి సార్, ఫ్యాట్ తింటే ట్రైగ్లిస్ ఎలా వస్తాయో సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ మంచి వీడియోలో. నేను ఎదురు చూస్తాను, ప్రజలంతా మీ తరపున రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తున్నాం. మీరిద్దరు కలిపి ఫ్యాట్ తింటే ట్రైగ్లిస్ ఎలా పెరుగుతుంది, ట్రైగ్లిస్ తింటే ఎల్డిఎల్ ఎలా పెరుగుతుంది, మరి రామకృష్ణ ఏంటి అట్ట చూపిస్తున్నాడు టెస్ట్ మోలని ఒక్కొక్కటి. ఏది చూసినా కానీ ఎల్డిఎల్ పెరిగిన చోట ట్రైగ్లిస్ అడ్డగోలుగా 1000 ఉండేది చూశారు కదా సార్, 1400 ఉండేది 70కి 80కి రావటం, అది రావటం ఇది రావటం. ఇది కొంచెం నేను కూడా ఓపీ టైము, నాకు బాగా పేషెంట్స్ ప్రెషర్ ఉంది బాగా, ఆల్మోస్ట్ ఇప్పటికే 60 మంది పైన ఉన్నారు. సో నేను ఈ సిరీస్ని కంటిన్యూ చేస్తాను దీన్ని. ఇప్పటికి ఇది ఫస్ట్ ఎపిసోడ్, నేను నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను.